ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో సురేష్ బాబు అంకుల్ మనల్ని ఓపెనింగ్ ప్రేయర్లో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. వినిపిస్తుందా? వస్తుంది అంకుల్. పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములైన సర్వోన్నతమైన స్థలములలో మహింపరచబడు దేవానికి వందనాలు. భూమి మీద మీకు ఇష్టమైన బిడ్డలకు సమాధానాన్ని అనుగ్రహించే దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలమున ఈ ప్రాతకాల సమయంలో ప్రభా మీ పాద సన్నిధిలో చేరి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్లో మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరిచి మహింపరచడానికి మా అందరికీ వ్యక్తులుగా కుటుంబాలుగా మీరు అనుగ్రహించిన భాగ్యం కొరకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన అనేక దినములుగా అనేక మంది దైవజనుల ద్వారా ప్రభా అనేక విషయాలను మా ఆత్మీయ మేలు కొరకై మీరు అనుగ్రహిస్తున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు. మీ వాక్యం విడుదల కావడంతో వెలుగు కలుగునని సెలవు ఇచ్చుంటున్నారు ప్రభా. అవును తండ్రి, మా జీవితంలో మీ ముఖకాంతి మా మీద ప్రసరింపచేయించున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. అనుదినము వాక్యపు లోతుల్లోకి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. విశ్వాసంలో మేము స్థిరపడుటకు, బలపడుటకు, వాక్యమును మరింతగా అర్థం చేసుకునటానికి, దినదినము మేము మీ సారూప్యంలోనికి ఎదగటానికి ప్రభు మమ్మల్ని మీరు ఆయత్తపరుస్తున్న విధానం కొరకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు. చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దైవజనులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని మీ ఆత్మతో నింపండి. నేటి దినం వాక్యం అందించిన మా సహోదరుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు. ఆయన మీరు రెండింతల ఆత్మతో నింపండి. ఆత్మీయ వెలుగు మా మీద ప్రసరింప చేయటానికి, ఆత్మీయ లోతులు ప్రభావ మేము గ్రహించడానికి మాకు సహాయం అనుగ్రహించమని వేడుకొంచుకుంటున్నాం. అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయా పనుల ఒత్తిడి చేత ప్రభావ మా మధ్యకు రాలేని వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రార్థనల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. బలహీనంగా ఉన్న వారిని, కుటుంబ అవసరాల్లో ప్రభావ ప్రార్థన అడిగిన వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభావ ఈ ఉదయకాలంలో ఈ సమయం అంతటిని మాకు ఆశీర్వాదకరంగా మార్చుకొని మీకు మాత్రమే ఘనత, మహిమ ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు స్వామి పేరుకి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్. ఇప్పుడు మనం కీర్తనలు 150 చదువుకుందాం. సామ్స్ 150. Praise the Lord, praise God in his sanctuary, praise him in his mighty heavens, praise him for his acts of power, praise him for his surpassing greatness, praise him with the sounding of the trumpet, praise him with the harp and lyre, praise him with timbrel and dancing, praise him with the strings and pipe, praise him with the clash of cymbals, praise him with resounding cymbals. Let everything that has breath praise the Lord, praise the Lord. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయం నందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహా ప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోనూ సితారతోనూ ఆయన స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాయిద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళముతోనూ ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతోనూ ఆయన స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. మరి వర్స్ 2లోని ప్రైజ్ హిమ్ ఫర్ హిజ్ మైటీ యాక్ట్స్, ప్రైజ్ హిమ్ అకార్డింగ్ టు హిజ్ ఎక్సలెంట్ గ్రేట్నెస్. మరి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు మన జీవితంలోని. ఆయన మహిమకు, ఘనతకు అర్హుడు కాబట్టి మన ఉదయకాల సమయమున ఈ పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త
మృదులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృదులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవమా. హల్లెలూయా. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశమహాకాశముల్, దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశముల్, దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. భూమిలో కనబడునవన్నీ నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ. అడవిలో నివసించువన్నీ, గాలియు మంచును, అడవిలో నివసించువన్నీ, గాలియు మంచును, భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే
అవును దేవానికి ఎంత స్థుతి ఇచ్చిన బాబా చాలా దేశయ్య. దేవనాయన సృష్టి అంతటిని నీ నోటి మాటతో చేసిన గొప్ప దేవుడు ప్రభు యేసయ్య. Lord, everything that has breath will praise you, Lord Father God, for you are enthroned on our praises, Lord Father God. తల్లి చేర్చునట్లు
మహోన్నతమైన యేసు నీకు వేలాది వందలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన యేసు. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాయన నేను స్తుతించి ఆరాధించి భాగ్యాన్ని దయచేసినందుకు నీకు వేలాది వందలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి దేవనాయన యేసు మరి వాక్య పరిచయం చేస్తున్న దైవ సేవకుని ప్రభానైనా మీరు అభిషేకించమని అడుగుతున్నాం ప్రభా యేసయ్య. మరి అదే ప్రభానైనా యేసయ్య ప్రతి ఒక్క హృదయ నేత్రాలు మీరు తెరవమని అడుగుతున్నాం ప్రభా యేసయ్య. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా యేసయ్య. ప్రభానైనా దేవనైనా ఎటువంటి ప్రాబ్లం రాకుండా ప్రభానైనా మీరు సహాయం చేయమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన ఇస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. చేరి వచ్చిన అందరికి దేవుని నామములో శుభములు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ సురేష్ బాబు గారు, గుడ్ మార్నింగ్ ఝాన్సీ రాణి సిస్టర్ గారు, మరి వత్సల సిస్టర్ గారు, మై సన్ జాన్సన్. అండ్ ఈరోజు ఒక స్పెషల్ ఐటమ్ ఉంది మనకి, స్తుతి ఆరాధ్య ఫ్రమ్ న్యూజివీడ్. వండర్ఫుల్ లిటిల్ చిల్డ్రన్. మరి ఉదయాన్నే లేచి వాళ్ళు మన కోసం పాటలు పాడటానికి రెడీగా ఉన్నారు. మరి ప్రదీప్ అన్న మార్నింగ్ మెసేజ్ పెట్టారు, స్తుతి ఆరాధ్య. మరి డాక్టర్ విజయలక్ష్మి గారి బిడ్డలు వారు ఆశ్రిత అండ్ టీమ్ చూసి ఇన్స్పైర్ అయ్యారని చెప్పారు ప్రదీప్ అన్న. చాలా సంతోషం అమ్మా, ఇంత ఉదయాన్నే లేచి సాంగ్స్ పాడుతున్నారు. మరి ఓవర్ టు యూ స్తుతి ఆరాధ్య. ఇప్పుడు మీ టైం మీదే, మీరు పాడండి. థ్యాంక్ యూ. God bless you. Good morning to everyone. Praise the Lord. We want to sing the song. Bless the Lord, oh my soul. Oh my soul. I worship His holy name. Sing like never before. Oh my soul. I worship Your holy name. The sun comes up, it's a new day dawning. It's time to sing your song again. Whatever may pass and whatever lies before me, let me be singing when the evening comes. Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy name. Sing like never before. Oh my soul, worship His holy name. We are rich in love and you're slow to anger. Your name is great and your heart is kind. For all your goodness I will keep on singing. 10,000 reasons for my heart to find. Bless the Lord, my soul. Oh, my soul. Worship His holy name. Sing like never before. Oh, my soul. Worship His holy name. Yes, I will worship His holy name. Thank you. We want to sing another Telugu song. Aradhana స్తుతి పాత్రుడవేసయ్యా, ఏ రీతి నిన్నునే ప్రస్తుతించెదను. ఆరాధన స్తుతి పాత్రుడవేసయ్యా, ఏ రీతి నిన్నునే ప్రస్తుతించెదను. నీరాజనములతో నీదు ప్రేమ నిరంతరము స్తుతించెదా నీ నామము. నీరాజనములతో నీదు ప్రేమ నిరంతరము స్తుతించెదా నీ నామము. ఆరాధన స్తుతి పాత్రుడవేసయ్యా, ఏ రీతి నిన్నునే ప్రస్తుతించెదను. నా పాప భారం సిలువలో మోసి విడుదలనిచ్చితివే. నా శాపమంతా
తొలగించితివి, శుద్ధుని చేసితివి. రక్షణ నీవే, రాజ్యము నీదే, రక్షణ నీదే, రాజ్యము నీదే. ప్రభువా దేవా నీ జాలి కృపకై నిరంతరము స్తుతించేదా నీ నామము. ప్రభువా దేవా నీ జాలి కృపకై నిరంతరము స్తుతించేదా నీ నామము. ఆరాధన స్తుతి పాత్రుడవే యేసయ్యా, ఏ రీతి నిన్ను నే ప్రస్తుతించెను. నూతన జీవం, నూతన బలము, నూతన మనసిచ్చావే. అనుదిన నూతన వాత్సల్యముతో దినదినము కరుణించావే. జీవము నీవే, జయము నీవే, జీవము నీవే, జయము నీవే. దేవుని తనయా నీ త్యాగం కొరకై నిరంతరము స్తుతించేదా నీ నామము. దేవుని తనయా నీ త్యాగం కొరకై నిరంతరము స్తుతించేదా నీ నామము. ఆరాధన స్తుతి పాత్రుడవే యేసయ్యా, ఏ రీతి నిన్ను నే ప్రస్తుతించెదను. సాతాను క్రియలన్నీ లయపరిచావు, చీకటి తొలగించావే. మరణపు ముళ్ళును విరిచావు నీవు, కాడిని ఖండించావే. వాక్యము నీవే, జయము నీవే, వాక్యము నీవే, జయము నీవే. దేవుని తనయా నీ త్యాగం కొరకై నిరంతరము స్తుతించేదా నీ నామము. దేవుని తనయా నీ త్యాగం కొరకై నిరంతరము స్తుతించేదా నీ నామము. ఆరాధన స్తుతి పాత్రుడవే యేసయ్యా, ఏ రీతి నిన్ను నే ప్రస్తుతించెదను. ఆత్మతో నింపి ఆకలి తీర్చి ఆదరణిచ్చితివే. అభిషేకమిచ్చి ఆశను తీర్చి ఆత్మలనిచ్చితివే. ఆత్మయు నీవే, సత్యము నీవే, ఆత్మయు నీవే, సత్యము నీవే. ఆత్మల కాపరి నీ కాపుదలకై నిరంతరము స్తుతించేదా నీ నామము. ఆత్మల కాపరి నీ కాపుదలకై నిరంతరము స్తుతించేదా నీ నామము. ఆరాధన స్తుతి పాత్రుడవే యేసయ్యా, ఏ రీతి నిన్ను నీ ప్రస్తుతించెదను. థ్యాంక్ యూ. అమెన్. థ్యాంక్ యూ సో మచ్ స్తుతి అండ్ ఆరాధ్య. ఇంకో పాట పాడతారా? ఇంతేనా? దట్స్ ఆల్? ఓకే హిందీ సాంగ్. ఓకే ఓకే గుడ్. नाम लियो रे यीशु का मंगल करे। नाम लियो रे, नाम लियो रे, नाम लियो रे यीशु का मंगल करे। नाम लियो रे, पापू हारेगा, टापू हारेगा, पापू हारेगा, टापू हारेगा। पावन पावन सुंदर मेरा यीशु का नाम, पावन पावन सुंदर मेरा यीशु का नाम। नाम लियो रे, नाम लियो रे यीशु का मंगल करे। नाम लियो रे, नाम लियो रे, नाम लियो रे यीशु का मंगल करे। नाम लियो रे, शक्ति हो देगा, शक्ति हो देगा, शांति हो देगा, शक्ति हो देगा। पावन पावन सुंदर मेरा यीशु का नाम, पावन पावन सुंदर मेरा यीशु का नाम। नाम लियो रे,
नाम लियो रे, यीशु का मंगल करे नाम लियो रे। थैंक यू। థ్యాంక్ యూ స్తుతి అండ్ ఆరాధ్య. వెరీ గుడ్. మరి చిన్న బిడ్డలు ఈ విధంగా మన మధ్యలో పాటలు పాడటం, ఇట్స్ ఎ క్లియర్ సైన్ దట్ గాడ్ ఈస్ రియల్లీ మర్సిఫుల్ టు అస్. దేవుడు మనల్ని కనికరించి తన సన్నిధి మనకు అనుగ్రహిస్తున్నారని స్పష్టమైన రుజువు అండి ఇది. పిల్లలు ఈ విధంగా పాడటం మన మధ్యలో ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. స్తుతి, వాట్ యు వాంట్ టు బికమ్ when you grow up? Scientist. Oh wow. Aradhya? Police. Baboy. Wonderful. May God bless you, Nana. And thank you. మరి చేరి వచ్చిన అందరికి ఈ బిడ్డలు స్తుతి అండ్ ఆరాధ్య ఎవరంటే డాక్టర్ విజయలక్ష్మి గారు నూజివీడి నుంచి వారి చిల్డ్రన్ అండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ ద ఫ్యామిలీ. And one song and then to Word of God ministry. So over to Ashrita and team. Ashrita is my, can you switch on the video please? You are on video. Yeah. Ashrita is my eldest daughter. Can you wave your hand? And Ankita. అంకిత ఈజ్ మై సెకండ్ డాటర్. మరి మీ అందరికీ తెలుసు, క్రొత్త వారి కొరకు చెప్తున్నానండి. వారిద్దరు ఇంటర్మీడియట్, సీనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్నారండి. వారి గురించి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓవర్ టు ఆషు అండ్ టీమ్. వస్తుందా నాన్న? మనందరికీ తెలిసిన పాట రాజాని భవనంలో అన్న ఒక పాట పాడుకుందాం. రాజాని భవన
పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. హల్లెలూయా. హల్లెలూయా. మరి వాక్య పరిచర్య స్టార్ట్ చేసుకోక ముందు మరి సిస్టర్ పూర్ణిమ ఫ్రమ్ కెనడా దయచేసి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నానండి. సిస్టర్ పూర్ణిమ ఫ్రమ్ టొరంటో కెనడా వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసి కోరుచున్నామండి. Sure, brother. Thank you. What is the name of the person who is ministering, brother? Sorry. బ్రదర్ సుధాకర్ రెడ్డి అండి. Okay. Thanks, Andy. Sorry. పర్లేదు కదా ఇంగ్లీష్ లో ప్రేర్ చేస్తే? పర్లేదు సిస్టర్, చేయండి సిస్టర్. Thank you. Our most gracious Heavenly Father, thank you, Lord, for giving us this opportunity to come to the throne, Lord. You're an awesome God. You're a mighty God. You're the Alpha and the Omega, beginning and the end, my Master. You're the creator of the universe. Father God, you have sent only your begotten Son to die for us on the cross, to redeem us back to yourself, my Master. Thank you. Thank you, Jesus, for dying for us on the cross. Thank you. Holy Spirit God, I invite you, come. Holy Spirit God, I invite you, I beseech thee, come. And may the words of the speaker, Mr. Sudhakar Reddy, come from you, Holy Spirit God. And you minister to us, Holy Spirit God. You know our needs. You know where where you need to meet us. Each one has different areas of need. So, Father God, Holy Spirit, speak to us through Mr. Sudhakar Reddy and minister to us at the point of our need. Father God, Holy Spirit God, come. We invite you and let your presence be here. And thank you. Your presence is already here. We enjoyed the worship. Lord, thank you. Thank you, Holy Spirit God. We enjoyed the worship, and also help us to enjoy the message and speak to us. And let us be ministered through Mr. Sudhakar Reddy, and not him, Lord. Holy Spirit, you minister to us. Thank you. I surrender this time to you, and I pray and ask in Jesus' most precious name. Amen. Thank you. ఆమేన్. థ్యాంక్ యూ అండి. మరి థ్యాంక్ యూ సిస్టర్ పూర్ణిమ ప్రార్థన చేసినందుకండి. థ్యాంక్స్ అమ్మా. మరి ఈరోజు వాక్య పరిచర్య చేయడానికి మన మధ్యలో సహోదరులు సుధాకర్ రెడ్డి గారు మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చి ఉన్నారు. మరి ప్రతి సోమవారం వారు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి మరి మనకి సమయం ఇచ్చారు. దానిని బట్టి మనందరి తరపున సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నానండి. మరి వారు వ్యాపార రంగంలో దేవునికి బలమైన సాక్షిగా ఉంటూ మరి తనకి అవకాశం వచ్చినప్పుడల్లా కూడా మరి దేవుని యొక్క వాక్య పరిచర్య చేస్తూ అనేక మందిని బలపరుస్తూ ఉన్నారు. మరి వారి యొక్క కంపెనీ మరి యొక్క విశ్వాసపు విజయము అది మరి అనేక మందికి స్ఫూర్తిగా ఉంటూ వారు దేవుని సేవలు కొనసాగుతున్నారు. వారి యొక్క వాక్య పరిచర్య ద్వారా మరి మనం అందరము ఆశీర్వదింపబడుతూ ఉన్నాము. వ్యక్తిగతంగా నేను ఆశీర్వదింపబడుతూ ఉన్నాను. మరి ఎంతో భాగ్యంగా ఎంచుకుంటున్నాను. ఈ సమయాన్ని మరి వారికి అప్పగిస్తాను. ఓవర్ టు బ్రదర్ సుధాకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరి ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క గుడ్ మార్నింగ్. మనం చాలాసార్లు మన మనసులోకి వచ్చేటటువంటి ఒక ప్రశ్న ఏంటి అంటే, మనము ఎందువల్ల ఎప్పుడూ కూడా ఆ
గొప్పదైనటువంటి ఆ యొక్క విశ్వాసంలో కొనసాగలేకుండా పోతున్నాము అన్నటువంటి ప్రశ్న. కొనసాగలేకపోతున్నాము ఒక పాయింట్ అయినట్లయితే, ఆ ఫెయిత్ ని లేదా విశ్వాసాన్ని ఇంక్రీజ్ చేసుకోవటంలో కూడా మనము చాలా సార్లు తప్పిపోతున్నాము అనేసి మనకే మన మనస్సులకి చాలా ఖచ్చితంగా తెలిసిన విషయం. ఒకటి, ఇంక్రీజ్ చేసుకోవటము. రెండు, అట్లీస్ట్ మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విశ్వాసము, ఆయన వాక్యము చదువుకుంటూ వెళ్తున్నప్పుడు మనలో కలుగుతున్నటువంటి ఆ విశ్వాసంని కంటిన్యూ చేసుకోవటము, దినము కంటిన్యూ చేసుకోవటము చాలా ప్రశస్తమైనటువంటి విషయం. ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కానీ, ఈ రోజు జరుగుతున్నటువంటి కండిషన్స్ మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక బ్రదర్ అంటున్నప్పుడు, ఇంత పొద్దున్నే లేచి చిన్నపిల్లలు మనకు అవసరం అనేసి, లేదు అంటే కనుక దేవుణ్ణి కీర్తించడానికి అనేసి ఒక పాట పాడారు, రైట్? చాలా సార్లు మనం అనుకుంటాం మనం అలారం పెట్టుకొని నిద్ర లేవగలుగుతున్నాము, అలారం ఈజ్ వేకింగ్ అప్ అస్ అనేసి. నో, ఐ థింక్ ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ హెల్పింగ్ అస్ టు ప్రొవైడ్ అస్ వన్ మోర్ డే. ఆయన మనకి సహాయం చేస్తున్నాడు ఇంకొక రోజు మన జీవితంలో అనుగ్రహించి, అందువల్లనే మనము నిద్ర లేవగలుగుతున్నాము అనేసి. సో ఇది ఆయన ఇచ్చినటువంటి విశ్వాసమే. ఆ విశ్వాసము నుంచి మనము ఆయన వాక్యం ద్వారా రోజు రోజుకి మనం ఈ విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాం, రైట్? ఈ సందర్భంలో దేవుడు మాట్లాడినటువంటి ఒక మాట, మనము విశ్వాసము కలిగి లేకుండా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎల్లప్పుడూ కూడా విశ్వాసం మన పట్ల చూపిస్తారు. హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్, ఎస్పెషల్లీ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అవర్ కేసెస్. మనం ఇక్కడ వింటున్న మనము లేదా ఆయన ఆరాధిస్తున్నటువంటి అనేక బిడ్డల పట్ల ప్రతిరోజు అది నిత్య నూతనంగా ఉంది అన్నటువంటి ఆ మాట మనము ఈరోజు చదువుకుందాము. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 13 వరకు ఎవరైనా తెలుగులో చదివి సహాయం చేయమనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మాట 2 తిమోతి చదవండి బ్రదర్. ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారం అయితే ఆయనతో కూడా బ్రతుకుదము, సహించిన వారం అయితే ఆయనతో కూడా ఏలుదము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనను. 13 కూడా సార్. 13 వరకు. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండను. ఆయన తన స్వభావం నాకు విరోధంగా ఏదియో చేయలేడు. వినువారికి చాలు బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన స్వభావము, ఆయనకు ఉన్నటువంటి ఒక స్వభావం ఏంటా స్వభావము అంటే, ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్. ఎల్లప్పుడూ కూడా విశ్వసనీయత కనపరిచేటటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నారు దేవుడు మనకి. ఎల్లప్పుడూ కూడా ఎటువంటి కండిషన్ లో ఉన్నా సరే మనము ఆ ఫెయిత్ లో విగిపోవచ్చు గాక, మనము ఆయన పట్ల చూపించవలసినటువంటి విశ్వాసము చూపించలేకుండా పోవచ్చు గాక, అటువంటి కండిషన్స్ లో కూడా ఆయన యొక్క విశ్వాసం మన పట్ల ఎల్లప్పుడూ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. బికాస్ అది ఆయన యొక్క స్వభావము. మనల్ని విశ్వసించటము, మన పట్ల విశ్వాసం ప్రకటించటము, మన పట్ల ఆయనకు ఒక గురి కలిగి ఉండటము అన్నది ఆయనకు ఉన్నటువంటి ఒక స్వభావం. మనం అంటాం కదా, ఇది వారి యొక్క తీరు. ఇతను ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే వదిలేసేయండి, అది ఆయన యొక్క తీరు, అది ఆయనకి అలాగా అది ఆయన యొక్క బుద్ధి, లేదు ఇది ఆయనకి చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాడు ఆయన అని అంటా ఉంటాం కదా మనము. ఆ రకంగా దేవుని గురించి కనుక మనం మాట్లాడినట్లయితే, వాట్ గాడ్ ఈజ్ టువర్డ్స్ us అన్నది చవి చూస్తే మనము, ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్ టు us అన్నటువంటి మాట చాలా వాస్తవమైనటువంటి మాట. అయితే ఇది మాట్లాడుకుంటున్నప్పుడు మనలోకి ఒక ప్రశ్న రావాలి. ఏంటా ప్రశ్న అంటే, మనం రోజు బైబిల్ని చదువుతున్నాము, మెడిటేట్ చేస్తున్నాము. ఈ బైబిల్లో రాసి ఉన్నటువంటి విషయములన్నీ ఇవి మనకి ఎలా కనిపిస్తున్నాయి? ఇది ఏదైనా ఒక కథలాగా కనిపిస్తున్నదా? ఇది ఒక వాస్తవం లాగా కనిపిస్తున్నదా? లేదా ఇది ఒక సత్యముగా కనిపిస్తున్నదా? ఈజ్ ఇట్ ఎ స్టోరీ? ఈజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్? ఆర్ ఈజ్ ఇట్ ట్రూత్?
ఈ ప్రశ్న మన ముందుకి రావాలి. అప్పుడు మాత్రమే మనము ఈ ఫెయిత్ విషయంలో చాలా ఖచ్చితమైనటువంటి అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉన్నది. ఇది ఒక స్టోరీ అనుకోండి, చాలా స్టోరీలు, చాలా గ్రంథాలు, అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రూత్ అనేసి అరుణ సిస్టర్ పెట్టారు. ఎస్, ఇట్ ఈస్ ఎ ట్రూత్. బైబిల్ అన్నది ఒక సత్యమైనటువంటి విషయము. అనేకుల కథలు వాస్తవంగా హోలీ స్పిరిట్ గాడ్ ద్వారా రాయబడ్డాయి మన కోసరము అనేసి మనం నేర్చుకున్నాము. బైబిల్ ఒక సత్యమైనటువంటి విషయము. అనేకుల యొక్క కథనాలు, స్టోరీస్ వాస్తవంగా ఇది ఉండకూడదు అని అనుకోలేదు. కొన్ని మనం చదువుతున్నప్పుడు మనల్ని తిరిగి ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి కొంతమంది ఇది ఎలా రాసి పెట్టబడతారండి అనేసి మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇటువంటి విషయాలు కూడా బైబిల్లో ఉన్నాయండి, ఇది ఏ రకంగా పవిత్రమైనటువంటి గ్రంథము అనేసి మనల్ని అడుగుతూ ఉంటారు. కానీ దేవుడు ఏం చేశాడు అంటే, వాస్తవంగా ఏదైతే ఉన్నదో, yes it is factual but yet it is the truth. అటువంటి విషయాల్ని మన కోసం అనేసి రాసి పెట్టబడ్డాయి. అందువల్ల దీని పట్ల మనము డెఫినెట్ గా ఫెయిత్ ని ఇంకొద్దిగా ఎక్సర్సైజ్ చేయొచ్చు. మన యొక్క విశ్వాసము పెరగటానికి మనకి ప్రతి దినము సహాయపడేటటువంటిది ఈ యొక్క ట్రూత్, ఈ యొక్క సత్యము మనకి ఎల్లప్పుడూ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది మన యొక్క ఫెయిత్ లో వాక్ చేయటం కోసం అనేసి. మనం విశ్వాసంలో నడవగలుగుతున్నాము అంటే అది కేవలము మనకి ఇవ్వబడినటువంటి బైబిల్ మాత్రమే అనేసి మనము గుర్తెరగాలి అన్న దేవుని యొక్క కోరిక. ఇంకొక విషయం ఏంటి అంటే, ఫెయిత్ కి, విశ్వాసమునకు, ఆ తర్వాత ఫర్గివ్నెస్, ఈ రెండిటి మధ్య ఒక స్ట్రాంగ్ లింక్ ఉన్నట్లుగా మనము గమనిస్తాం. ఫెయిత్ అండ్ దెన్ ఫర్గివ్నెస్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ లింక్ బిట్వీన్ దెమ్సెల్వ్స్. ఈ రెండిటి మధ్య ఎలాగో చూడటానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. ఫర్గివ్నెస్, మనం ఎవరినైనా సరే క్షమించటము అన్నది దేని మీద ఆధారపడి ఉంటది అంటే, మన యొక్క ఫర్గివ్నెస్ ఎంతైతే మన హృదయాలలో ఈ ఫర్గివ్నెస్ డెవలప్ అవుతూ ఉంటుందో, ఇది మనల్ని అంతకంతకు కూడా దీనత్వంలోనికి నడిపిస్తూ ఉంటుంది. మనము హంబుల్ గా ఉండటానికి కారణం కూడా, ఒకానొక కారణం కూడా మనము ఎదుటి వారి పట్ల చూపించేటటువంటి ఫర్గివ్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఇంట్లో అటువంటి పిల్లలు ఉన్నారు. మనకి పిల్లలు కనుక ఏదైనా సరే ఒక మిస్టేక్ చేశారు అనుకుందాం, ఎవరో ఒకళ్ళ పట్ల, లేదు అంటే కనుక ఏదో ఒకటి ఆట ఆడుకుంటూ ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగిపోయింది వాళ్ళ ద్వారా. సో అప్పుడు మన యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది? సపోజ్ వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే ఆ మిస్టేక్ కి పడ్డాయి ఆ అబ్బాయి కానీ ఆ బాబు కానీ వచ్చి మన దగ్గరికి ఇలా చేశాడు మీ బాబు అని చెప్పినప్పుడు ఏమని చెప్తాం మనము? మీ పాప ఇలా చేశారు అని చెప్తే, చేయకూడదు అని చెప్పి చేయొద్దు నాన్న అని చెప్పి అక్కడ మనము ఒక రకమైనటువంటి ఒక హంబుల్నెస్, ఒక దీనత్వం కలిగి, ఇక నుంచి చేయండి నాన్న, లేదు అంటే ఇక నుంచి చేయడండి, మేము బుద్ధి చెప్తామండి మా బాబుకి, కైండ్లీ ఫర్గివ్ అని చెప్పేసి అడుగుతాం మనం. అక్కడ మన నేచర్ ని మనం గమనించుకున్నట్లయితే కనుక, యాజ్ వి సీక్ ఫర్గివ్నెస్, మనము తీసుకుంటున్నప్పుడు ఫర్గివ్నెస్ ని, లేదా ఇవ్వాలనుకుంటున్నప్పుడు కూడా మనలోనికి ఒకనొక క్వాలిటీ డెవలప్ అవుతూ ఉంటుంది. అదేంటి అంటే హంబుల్నెస్, దీనత్వం, సాత్వికత అనేటటువంటి ఒక విషయము. ఇట్ విల్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ ఇన్ అస్. దాని ద్వారా మాత్రమే మనము ఈ ఫెయిత్ లో కూడా కంటిన్యూ అవ్వగలం. ఎందుకంటే ఫర్గివ్నెస్ హ్యాస్ గాట్ ఎ స్ట్రాంగ్ లింక్ టువర్డ్స్ ఫెయిత్. ఏ రకంగా ఈ లింక్ ఉంది అనేది కూడా మనం చూడటానికి ఎదరికి వెళ్తూ చూసుకుందాం మనం డెఫినెట్ గా. ఇంకొకటి, మనము క్షమించిన కొలది కూడా క్షమిస్తుంటూ వెళ్తున్నప్పుడు మనలోనికి ఒక క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఆ క్వాలిటీ ఏంటి అంటే ఎంపతి అన్నటువంటి ఒక క్వాలిటీ. ఎంపతి అంటే తెలుగులో మనకి దీన్ని సానుభూతి అంటాం. అంటే ఒక సిచ్యువేషన్ జరుగుతున్నది, దాంట్లో ఎదుటి వాళ్ళదే తప్పని చెప్పి కూడా మనకి తెలుస్తున్నది, అయినా సరే అక్కడ మనము కొద్దిగా కూల్ గా ఉండి
ఎదుటి వాళ్ళ యొక్క తప్పుని ఎత్తి చూపించకుండా ఎందువల్ల వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఎందువల్ల వాళ్ళు ఇలా మాట్లాడవలసి వస్తున్నది వాళ్ళకి అనేసి వాళ్ళ యొక్క షూలోనికి వెళ్ళి, అంటే వారి దృష్టికోణము నుంచి వాళ్ళు ఎందువల్ల ఇలా ఆలోచిస్తున్నారు అనేసి గ్రహించటమే సానుభూతి. ఇన్ఫాక్ట్ దేవుడు మన పట్ల ఈ 2 క్వాలిటీస్ కూడా సమృద్ధిగా చూపించాడు. ఒకటి, దీనత్వాన్ని చూపించాడు మన విషయంలో. 2, ఆయన మన పట్ల సానుభూతి కూడా చూపించాడు. డెఫినెట్ గా దీనత్వం అంటారా, మనలాంటి సమానమైనటువంటి అనుభవం స్వీకరించి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కింద ఉంటాను అనేసి దీనుడిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు మనకి పరిచయం అయ్యాడు. అదే విధముగా ఈ సానుభూతి విషయంలో నేను వీరికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో మోషే ద్వారా, ఆ ధర్మశాస్త్రాన్ని వీళ్ళు ఏ రకంగానూ కంప్లీట్ చేసే అవకాశం లేదు. ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో వీరు తప్పిపోయే అవకాశం ఉన్నది. వీరికి నేను కృపా సత్య సంపూర్ణుడైనటువంటి నా కుమారుణ్ణి మాత్రమే పంపించగలుగుతాను. తద్వారా మాత్రమే నేను వీరి పట్ల సానుభూతి కలిగినట్లుగా నన్ను నేను ప్రకటించుకోగలుగుతాను అని చెప్పి దేవుడు ఆలోచన చేశారు. ఇట్ ఈస్ నెక్స్ట్ ఇంపాసిబుల్ మనకి ఆ లాని ఫాలో అవటం అనేసి, మన కోసరం అనేసి కృప సత్య సంపూర్ణమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మనకు అనుగ్రహించి మన పట్ల సానుభూతి ప్రకటించాడు దేవుడు. సో ఇప్పుడు నెమ్మదిగా మనకి లింక్ ఎస్టాబ్లిష్ అవుతున్నది చూడండి. ఫెయిత్, ఫర్గివ్నెస్ అండ్ దెన్ హంబుల్నెస్ కి మధ్య లింక్ చాలా క్లియర్ కట్ గా మనకి ఎస్టాబ్లిష్ అవటము బిగించేస్తున్నది. ఫర్గివ్నెస్ విషయంలో దేవుడు ఈ పని కూడా చేశాడు. ఏంటది? ఎన్నిసార్లు క్షమించాలి అని చెప్పి ఆలోచించాడంట దేవుడు మన గురించి అనేసి. ఎన్నిసార్లు క్షమిస్తాడు దేవుడు మనల్ని? ఎన్నిసార్లైనా సరే క్షమిస్తాడు. అయితే దేవుని యొక్క క్షమాపణ మనకి ఒక అలవాటుగా మారిపోకూడదు. పౌలు గారు అదే అంటారు రోమపత్రికలో, మీరు అట్లన్నా రాదు అనేసి. పాపము చేయరాదు, పాపము చేసినందువల్ల కృప విస్తరిస్తున్నట్లయితే గనక మీరు కృప విస్తరించవలననేసి పాపము చేయకూడదు అన్నటువంటి మాట చెప్తూ మనకేంటి నేర్పుతున్నారు అంటే అక్కడ పౌలు గారు, లేదా దేవుడు మనకేం నేర్పుతున్నాడు అంటే, దేవుడు ఎన్నిసార్లైనా సరే మనల్ని క్షమించగలుగుతాడు. క్షమించేటటువంటి గుణము ఆయనది, దీనత్వము కలిగినటువంటి గుణము ఆయనది. ఆయన ద్వారా మాత్రమే మనకి ఆ యొక్క విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసములో మనము కంటిన్యూ అవ్వాలి, అంతకంతకు ఆ విశ్వాసములో పెరగాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మనమైతే ఏమంటాం? ఎవరైనా సరే మన పట్ల ఏదన్నా అనుచితంగా ప్రవర్తించినా, లేదు అంటే కనుక ఒక మాట మాట్లాడినా, లేదా మన పిల్లలతో మనం వ్యవహరించినా, మన స్నేహితులతో మనం మాట్లాడినా మనం ఏమంటాము? ఒకసారి చెప్పాము, 2 సార్లు చెప్పాము, 3 సార్లు చెప్పాము, 4వసారి ఏమంటాం మనము? ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు అని అడుగుతాం. ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు మీకు రిపీట్ చేయాలి? మీకు అర్థం కావటం లేదా? మీకు గ్రహింపు రావటం లేదా? అనేటటువంటి మాటలు మనము మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడు ఈ మాట మాట్లాడు. ఇటువంటి నిష్ఠూరమైనటువంటి మాటలు దేవుడు మాట్లాడలేడు. ఎందువల్ల? నీకు ఎన్నిసార్లు చెప్పాలి సుధాకర్, నేను అదే మిస్టేక్ నువ్వు మళ్ళీ రిపీట్ చేస్తున్నావు. నేను వద్దని చెప్పానటువంటి ఆలోచన అయినా సరే నువ్వు అదే ఆలోచనని కంటిన్యూ చేస్తున్నావు. ఇలా చేయకూడదు, నువ్వు ఎన్నిసార్లు చేస్తావు ఇలాగా అని దేవుడు అనడు. ఎందుకో తెలుసా? నేను నిన్నటి దినాన చేసిన ప్రతి ఒక్క పాపమును దేవుడు మర్చిపోయాడు. తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరముగా నా యొక్క పాపములను ఏ రోజుకు ఆ రోజు విసిరివేస్తున్నాడు. కాబట్టి తిరిగి ఆయన దేన్ని కూడా నేను గుర్తుకు తెచ్చుకోను అన్నటువంటి ఆయన యొక్క ప్రామిస్ ని బట్టి ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమి చేయలేడు. కాబట్టి ఈ ఫర్గివ్స్ ఎవ్రీ డే, ప్రతిరోజు మనల్ని ఫర్గివ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ ఫర్గివ్నెస్ లో మనము నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అంటే, హౌ కెన్ వి ఇంక్రీజ్? మనము ఆ విశ్వాసాన్ని ఇంకా ఎంత ఎక్కువగా
మనల్ని క్షమించేటటువంటి దేవుడి పట్ల కుదుర్చుకోగలుగుతాం మనం. ఎంత ఎక్కువగా ఇంకా విశ్వాసములో ఆయనతో బలపడగలుగుతాం మనము. ఆయన యొక్క క్షమాపణని స్వీకరిస్తూ ఆ యొక్క విశ్వాసంలో మనము డెఫినెట్ గా ఎదిగేటటువంటి అవకాశం ఉన్నది అనేసి తెలుసుకుంటున్నాం మనం. ఎన్నిసార్లైనా సరే క్షమించేటటువంటి దేవుడు, ఎన్నిసార్లైనా సరే హక్కున చేర్చుకునేటువంటి దేవుణ్ణి మనము ఆయన పట్ల డెఫినెట్ గా ఆ విశ్వాసాన్ని మనము ప్రకటించవచ్చు. అందువల్లనే దేవుడు అన్నాడు ఆ వచనంలో, మీరు నన్ను డినై చేస్తే నేను డినై చేస్తాను, బట్ ఇఫ్ యు సే యు నో మీ, ఐ విల్ ఆల్సో సే ఐ నో యు. చాలా ఒక రకంగా చెప్పాలి అంటే భయం కొలిపే మాట. ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఏదైనా సందర్భంలో మనము ఈ లోకాస్తంగా కావలసిన విషయాల కోసం ఎక్కడైనా ఆయన్ని మనం ఎక్కడైనా డినై చేశాము, అలా డినై చేయకుండా ఉండటము అన్నది ఫెయిత్ కి సంబంధించిన విషయం. ఎంతైతే మనము విశ్వాసములో ఆయనతో అంటు కట్టబడి వేరు పారి బయటకి తన్ని ఎదుగుతూ ఉంటామో మనకి నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అంటే, we cannot deny him. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎటువంటి సందర్భంలోనూ, ఎటువంటిది ఏదైనా రావచ్చు గాక, ప్రాణమే పోవచ్చు గాక, ఇవాళ చనిపోతే రేపటికి రెండవ దినము అన్న విధంగా మన యొక్క ఆలోచన ఉండి ఆయన పట్ల మనకున్న విశ్వాసము ప్రకటిస్తూ ఉండవలసినదే. దిస్ ఈస్ ద విట్నెస్ విచ్ వి నీడ్ టు డూ. ఇదే విట్నెసింగ్ అంటే, ఇంకేమీ లేదు. గాడ్ ఆన్ హిస్ పార్ట్, ఆయన తరపు నుంచి ఎన్ని తప్పులైనా సరే క్షమించడానికి రెడీగా ఉన్నాడు. బట్ యెట్ యాజ్ పాల్ అడ్మానిషెస్ us, మనల్ని ఏ రకంగా అయితే పౌలు గారు హెచ్చరిక చేశారో, ఆయన క్షమిస్తాడు కదా అనేసి ఇష్టం వచ్చినట్లు అవే తప్పులు అవే పాపములు చేసుకుంటూ మనము ప్రతిరోజు క్షమాపణ అడగటం కూడా బుద్ధిహీనత అవుతుంది అనేసి మనము బైబిల్ ద్వారా నేర్చుకుంటున్నాం. మన యొక్క శిష్యులు కూడా, మనకు అనేక విషయాలు మనం శిష్యుల నుంచి నేర్చుకుంటూ వచ్చాము. ఈ శిష్యులు కూడా దేవుణ్ణి ఒకానొక సందర్భంలో అడిగారు. ఏమని అంటే, మా యొక్క ఫెయిత్ ని ఇంక్రీజ్ చేయి దేవా, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, మా విశ్వాసమును ఇంక్రీజ్ చేయండి అనేసి అడిగారు. ఒకసారి ఆ వచనం చదువుదాం. శిష్యులు అడిగినటువంటి ఆ యొక్క వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అపోస్తులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా చాలు బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అపోస్తులు ఏమని అడిగారంట? మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయండి, ఇంక్రీజ్ చేయండి అని చెప్పి అడిగారంట. ఈ సందర్భం ఏంటో తెలుసా? ఎప్పుడు ఇంక్రీజ్ చేయమని చెప్పి అడిగారో తెలుసా వాళ్ళు? వెరీ వెరీ సర్ప్రైజింగ్. ఏంటి అంటే అది, దట్ ఈస్ రిగార్డింగ్ ఫర్గివ్నెస్. దేవుడు వాళ్ళకి ఎప్పుడైతే క్షమించటం గురించి వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నారో, ఆ నేర్పించే సందర్భంలో అడిగినటువంటి మాట చూడండి. 17వ అధ్యాయంలోనే 1, 2, 3, 4 వచనాలు చదివినట్లయితే మనకేమర్థమవుతున్నది అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, అఫెన్సెస్ అంటే 1వ వచనం చదువుదాము బ్రదర్. 17:1. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గర వచ్చి ఉండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించడానికి చాలా సనుకునిరి. 17:1 బ్రదర్. లూకా 17. 17. ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకరికి అభ్యంతరం కలుగజేయుట కంటే వాని మెడకు తిరుగటి రాయి ఒకటి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు. మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందితనన్ని ఎడల అతనిని క్షమింపవలనెను. అప్పుడు శిష్యులు అడిగారంట, ఏమని చెప్పి? మా యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి చెందించు ప్రభువా అని చెప్పి. సో ఫర్గివ్నెస్ అండ్ దెన్ ఫెయిత్
హ్యావ్ గాట్ ఎ వెరీ స్ట్రాంగ్ లింక్. అంతలాగా క్షమించే గుణము కలిగి ఉండాలి అంటే మాకు విశ్వాసం చాలా ఎక్కువగా కావాలి ప్రభువా అని చెప్పి శిష్యులు అడిగినట్లుగా మనము చాలా క్లియర్ కట్ గా ఆ డిస్టింక్షన్ చాలా క్లియర్ కట్ గా మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ క్వశ్చన్ ఎన్నిసార్లు చేస్తే ఏంటి, ఎన్నిసార్లు క్షమించాలి, క్వశ్చన్ అది కాదు. క్వశ్చన్ మనం ఈ రోజున మనం చూసుకుంటున్నటువంటి విషయం ఏంటి అంటే ఫర్గివ్నెస్ అండ్ దెన్ ఫెయిత్ ఆర్ ఇంటర్లింక్డ్ సమ్హౌ అన్న విషయాన్ని మనము చూసుకోవటానికి దేవుడు ఈ రోజున మనకి సహాయం చేస్తున్నాడు. అభ్యంతరములు రావా మన మధ్య? చాలా రకాల అభ్యంతరాలు వస్తాయి. కుటుంబంలో వస్తాయి, పిల్లలతో వస్తాయి. మనం చెప్పిన మాట ఒక్కొక్కసారి వాళ్ళు కాదు అంటారు, ఒక్కోసారి వాళ్ళు చెప్తున్న మాట మనం కాదు అంటాము. స్నేహితుల విషయంలో, ఆఫీసెస్ లో, బిజినెసెస్ లో, బయటికి వెళ్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి అభ్యంతరం. ఈ రోజున ఒకటి గమనిస్తున్నట్లయితే మనం ఏంటంటే ఇంటాలరెన్స్ అంటే ఒకరి పట్ల ఒకళ్ళు ఒక రకమైనటువంటి టాలరెంట్ బిహేవియర్ ఏదైతే చూపించాలో, ఆయన కూడా నాలాగానే సాటి మనిషి, ఆయన కూడా నాలాగానే అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కూడా నాలాగానే నా సాటి బ్రదర్, నా సాటి సిస్టర్, వాళ్ళకి కూడా పాపం ఫ్యామిలీలో తోడగో ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ గురించి నేను ప్రార్థన చేయాలి అన్నటువంటి ఆలోచన చాలా తక్కువైపోతున్నది మనలో. ఎంతకెంతకు ఇది ఏమైపోతున్నది అంటే ఒక కాంపిటేటివ్ వరల్డ్ ఒకటి ప్రాబ్లం అవుతున్నది. రెండోది ఏం జరుగుతున్నది అంటే మనము సానుభూతిని టోటల్ గా మర్చిపోతున్నాం, వాళ్ళు ఉన్న పరిస్థితుల్ని, కండిషన్స్ ని మర్చిపోతున్నాం. మర్చిపోయినప్పుడు ఏం జరుగుతున్నది అంటే ఇంటాలరెంట్ బిహేవియర్. ఒకటి మనం న్యూస్ చూస్తున్నా సరే, ఈ రోజున ఇదివరకు నేను చాలా ఎక్కువగా న్యూస్ ఛానల్ చూస్తూ ఉండేవాడిని. ఈ రోజున ఇప్పుడు నెమ్మదిగా నాకు భయం వేయటం బిగిన్ అవుతున్నది న్యూస్ ఛానల్ చూడాలంటే కూడా. ఎందుకంటే బూతులు విరివిగా వినిపిస్తున్నాయి. ఒకళ్ళ పట్ల ఒకళ్ళు మర్యాదగా ప్రవర్తించుకోవటం అన్నది తగ్గిపోతూ వస్తున్నది. ఇది అన్ని చోట్ల. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫ్రమ్ అదర్స్, ఇట్ ఈస్ విత్ ఇన్ అస్ ఆల్సో. మన మధ్య కూడా ఈ యొక్క ఇంటాలరెంట్ బిహేవియర్ అన్నది చాలా ఎక్కువైపోతుంది. అభ్యంతరములు డెఫినెట్ గా వస్తాయి. ఎవరి వల్ల వస్తున్నాయో వానికి శ్రమ అన్నాడు ప్రభు. దేవుడు ఈ మాట మాట్లాడుతూ వారి యొక్క హృదయాల్లోనికి ఒక ప్రశ్న పుట్టించాడు దేవుడు. అపోస్తలుల హృదయాల్లోనికి మా యొక్క ఫెయిత్ ని మేము ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి ప్రభువా అన్నటువంటి ఒక మాటని, ఒక ఆలోచనని దేవుడు కలిగించాడు. ఈ ఫెయిత్ విషయంలో దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంది, ఫెయిత్ ని ఏ రకంగా చూడమన్నాడు దేవుడు అంటే విశ్వాసమును ఏ రకంగా చూడమన్నాడు. ఇక్కడ ఫెయిత్ ని ఇంక్రీజ్ చేసుకోవటం గురించి మాట్లాడలేదు, కానీ దేవుడు నీకు ఆల్రెడీ ఇవ్వబడిన ఫెయిత్ ని నువ్వు ఎలా వాడాలి, నీ యొక్క హృదయంలోనికి నేను ఆల్రెడీ పెట్టిన ఫెయిత్ ఉంది. నువ్వు ప్రతిరోజు అధ్యాయం చేస్తూ స్టడీ చేస్తూ వెళ్తున్నప్పుడు నీ యొక్క ఫెయిత్ ని నేను ఇంప్రూవ్ చేస్తున్నాను. నీ యొక్క హృదయంలో ఈ ఫెయిత్ ని నీవు ఎలా వాడాలి, ఎలా వాడుకలోనికి, వర్క్ లోనికి తీసుకొచ్చుకోవాలి అన్నది ఎగ్జాంపుల్ చెప్తూ ప్రభు వారు ఒక మంచి అద్భుతమైనటువంటి ఉపమానాన్ని, ఇన్ఫాక్ట్ బైబిల్ చదువుతుంటే ప్రతిదీ అలాగే అనిపిస్తుంది, అద్భుతమైనటువంటి ఉపమానం అనేసి. దట్ ఈస్ ఎ న్యాచురల్ థింగ్, బికాస్ అద్భుతకరుడు కాబట్టి ప్రతి ఒక్కటి అద్భుతంగానే కనిపిస్తుంది కదా. సో 6వ వచనం చదవండి, 17:6 లూకాసు వార్త. ప్రభువు మీరు ఆవగించేంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగిపడి సముద్రం అది నీకు లోబడును. అంటే ఇక్కడ మనకి ఇది ఎంత కావాలన్నాడు. ఎంత ఉంటుందో సిస్టర్స్ కి చాలా బాగా తెలుసు. మస్టర్డ్ సీడ్ లేదా ఆవగింజ అంటే ఎంత ఉంటుందో తెలుసు. అంత విశ్వాసము చాలు మీకున్నది అంటున్నాడు దేవుడు. ఇన్ఫాక్ట్ ఈ మాట మాట్లాడుకుంటున్నప్పుడు అబ్రహాం గారికి ఎక్కువ ఫెయిత్ ఉందా, మనకి ఎక్కువ ఫెయిత్ ఉందా? డెఫినెట్ గా అబ్రహాంకి ఎక్కువ ఫెయిత్ ఉంది కదా. అబ్రహాం గారికి ఎక్కువ నాలెడ్జ్ ఉందా, మనకి ఎక్కువ నాలెడ్జ్ ఉందా? సమాధానం చెప్పడానికి మీరు సంశయిస్తారు, కానీ
అబ్రహాం గారి కంటే మన యొక్క నాలెడ్జ్ చాలా ఎక్కువ, కానీ మన ప్రాబ్లం వల్ల ఏంటి అంటే ఆ నాలెడ్జ్ ని మనము ఫెయిత్ వైపుకి తీసుకువెళ్లకుండా ఈ నాలెడ్జ్ ని మనము మన యొక్క చంకలు చెప్పుకోవటానికి, లేదు అంటే మన యొక్క బాకా ఊదుకోవటానికి, నేను చాలా గ్రేట్ అని చెప్పుకోవటానికి, నా క్యాలెండర్ చాలా బిజీ అని చెప్పుకోవటానికి రకరకాలుగా వాడుతూ ఉంటాం మన యొక్క నాలెడ్జ్. దేవుడిచ్చిన నాలెడ్జ్ సుమా, దేవుడు అనుగ్రహించినటువంటి ఈ నాలెడ్జ్ నే అనేక రకాలుగా స్వలాభం కోసము, లేదా మన పరపతి, లేదు మన పేరు పెరగటం కోసం అనేసి వాడుతూ ఉంటాం. తప్పితే మనము ఈ నాలెడ్జ్ నుంచి ఫెయిత్ ఇంక్రీజ్ అయ్యేటట్లుగా సహాయం చేయి దేవా అని చెప్పి ఎన్నిసార్లు అడిగాం మనము. బైబిల్ చదువుతున్నప్పుడు దేవా ఈ రోజు నా యొక్క విశ్వాసాన్ని పెంచు, విశ్వాసాన్ని పెంచే విధమైగా ఉండేటటువంటి ఒక వాక్య భాగాన్ని నేను దీంట్లోంచి చూడటానికి నాకు సహాయం చేయి, దీంట్లో విశ్వాసాన్ని ఎక్కడ కనుక్కోగలను ప్రభువా అని చెప్పి చూడటానికి ఎప్పుడన్నా మనం అలా చదవగలిగినట్లయితే డెఫినెట్ గా దేవుడు సహాయం చేస్తాడు. ఓకే, రైట్. ఈ ఫెయిత్ ని ఎలా వాడమని చెప్పాడు దేవుడు. మొట్టమొదటిగా బ్రదర్స్ ని, సిస్టర్స్ ని, మన యొక్క బ్రదర్స్ ని, మన యొక్క సిస్టర్స్ ని ఏ రకంగా క్షమించాలి అన్నది చెప్తూ, శిష్యులు అడిగారు మా యొక్క ఫెయిత్ ని ఇంప్రూవ్ చేయమని చెప్పేసి. అప్పుడు దేవుడు అన్నాడు మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని చెప్తూ ఈ ఉపమానం బిగిన్ అయింది. మళ్ళీ 7వ వచనం నుంచి చదువుతారా ఎవరైనా? దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక చాలు బ్రదర్, 8వ వచనం మళ్ళీ చదువుదాం 7 వరకు. ఎవరు? విత్తువాడు గాని కోయివాడు గాని, అంటే ఒక సర్వెంట్ ఉన్నాడు ఇంట్లో. అతను బయటకు వెళ్ళాడు, పొలం పని చేసుకొచ్చాడు, లేదు అంటే సర్వెంట్ మెయిడ్ ఉంది, ఒక పని చేసింది, పని చేయటానికి మన ఇంట్లో ఉన్నారు. వారు వస్తే బయట పని చేసుకొని వచ్చారు. వాళ్ళు బయట పని చేసుకొని వస్తే వాళ్ళకి ఏమని చెప్తాం మనము? రాగానే ఫస్ట్ కాఫీ, టీ, టిఫిన్ తినేసిన తర్వాత నా పని చేయమని చెప్పి అడుగుతామా? అనం కదా. 8వ వచనం బ్రదర్. అంతేకాక నేను భోజనం చేయటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానాలు పుచ్చుకున్న వరకు నాకు పరిచారం చేయము, అటు తర్వాత నీవు అన్నపానాలు పుచ్చుకుని వచ్చునని వానితో చెప్పును గానా. అంటే రాగానే సర్వెంట్ మేడ్ రాగానే ఎస్ టిఫిన్ టీ రెడీగానే ఉంటది, బట్ ఫస్ట్ నువ్వు అంట్లు తోమేసేయమ్మా, అంట్లు తోమేసిన తర్వాత కొద్దిగా ఇల్లు ఊడ్చేసిన తర్వాత ఈ పనులన్నీ ఫస్ట్ చాలా క్లియర్ కట్ గా చేసే, చక్కగా చేసే నా కోసం అని చెప్తాము. చెప్పిన తర్వాత 9వ వచనం. ఆ దాసుడు ఆజ్ఞాపడిన పనులు చేసినందుకు వాడు దయచూపునని వాని మెచ్చునా? మనం ఏమన్నా వాళ్ళకి ఇవాళ చాలా బాగా అంట్లు తోమేవమ్మా, ఇవాళ చాలా బాగా ఇల్లు ఉడ్చావమ్మా, చాలా థ్యాంక్ యూ అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా అని చెప్తామా? చెప్పం కదా. సో ఇక్కడ ఈ 7, 8, 9 వచనాల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే ఫెయిత్ ని ఒక సర్వెంట్ తో కంపేర్ చేసి చూపించాడు దేవుడు. మనకు ఒక విశ్వాసాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ విశ్వాసాన్ని ఎలా వర్క్ చేయించుకోవాలి మనము అన్న విషయాన్ని మనకి క్లారిఫికేషన్ చేశారు దేవుడు. ఇక్కడ మీకున్నటువంటి ఆవగించంత విశ్వాసము చాలు మీకు. ఆ విశ్వాసం ఎంత గొప్పది అంటే ఆ చెట్టుని వెళ్ళి దాంట్లో పడిపో అంటే పడిపోయేటటువంటి గొప్ప విశ్వాసం నేను మీకు ఆల్రెడీ ఇచ్చాను. ఐ హావ్ ఆల్రెడీ గివెన్ టు యూ. అండ్ దెన్ ఎవ్రీ డే మీరు మెడిటేట్ చేస్తూ, స్టడీ చేస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, వాక్యం నేర్చుకుంటున్నప్పుడు మీ యొక్క విశ్వాసాన్ని అంతకంతకు నేను పెంచుతూ వచ్చాను. ఖచ్చితంగా మీరు నా యొక్క కుమారులు, నా యొక్క కుమార్తెలు. నో డౌట్ అబౌట్ దాట్. అటువంటి సందేహం ఎటువంటిది లేదు. ఇప్పుడు మీకున్న విశ్వాసాన్ని వర్క్ చేయించేటట్లుగా, మన యొక్క ఫెయిత్ ని మనము వర్క్ చేయించేటట్లుగా మనము చూడాలి. దాన్ని దేంతో పోల్చారు అంటే ఇక్కడ సర్వెంట్ తో పోల్చారు. ఆ సర్వెంట్ లోనకు వచ్చినప్పుడు మనము ఏ రకంగా ప్రవర్తిస్తాము అదే రకంగా మనకి దేవుడు ఆల్రెడీ ఇచ్చిన, లేదా ప్రతిరోజు మనం పెంపొందించుకుంటున్నటువంటి ఫెయిత్ విషయంలో అదే రకమైనటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి అనేసి దేవుడు ఉదయ కాలంలో మనకి నేర్పిస్తున్నాడు. అంటే ఇన్ఫాక్ట్ ఏంటి చెప్తున్నారు ఇక్కడ ఎగ్జాక్ట్ గా అన్నది కనుక మనము ఒక ఎగ్జాంపుల్ కింద చూడాలి అని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నట్లయితే, మనలో ఫెయిత్ ఉంది. ఈ రోజున దేవుడిచ్చిన ఫెయిత్ ఉంది. ప్రతిరోజు దేవుడు
మనలో కలిగిస్తున్నటువంటి ఫెయిత్ ఆయన వాక్యం చదువుతున్నట్లయితే, రెగ్యులర్ గా మెడిటేట్ చేస్తున్నట్లయితే మన ఫెయిత్ ని ఇంప్రూవ్ చేస్తున్నారు. ఆ ఫెయిత్ తో మనము మనకున్న అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయాల్లోనూ మనం ఈ ఫెయిత్ ని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఎలాగా? దేవా, నువ్వు నాకు ఇచ్చినటువంటి విశ్వాసం ద్వారా నేను ఈ రోజున, తండ్రి ఇదిగో ఎవరో ఈ బ్రదర్ కి అనారోగ్యంతో ఉన్నారంట, నేను వారి గురించి ప్రార్థిస్తున్నాను. నీ యొక్క చల్లని దక్షిణ హస్తము వారి మీద ఉంటున్నది, వారికి డెఫినెట్ గా స్వస్థత చేకూరుతున్నది. ఇదిగో తండ్రి, పరీక్షల కోసం అనేసి ఎవరో ప్రేయర్ అడుగుతున్నారు. తండ్రి, ఆ పరీక్షల్లో డెఫినెట్ గా వాళ్ళు మంచి మార్కులతో పాస్ అవుతున్నారు, మీరు నాకు ఇచ్చిన విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తున్నాను. సో ఈ రకంగా ఎక్కడికక్కడ మన యొక్క ఫెయిత్ ని ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్ ఈస్ లైక్ ఒక హౌ ఐ షుడ్ పుష్ ఇట్ నీడ్ నాట్ బి లైక్ ఒక 5 minutes 10 minutes మనం ఒక దగ్గర కూర్చొని చేసేటటువంటి ప్రార్థన, ఫెయిత్ఫుల్ ప్రేయర్ అదే కాదు. కానీ ఇట్ ఈస్ లైక్ ఎన్ ఎవ్రీడే థింగ్. లైక్ నిన్నటి దినాన్ని నేను బయలుదేరి వస్తున్నాను, హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ అనే పట్టణానికి బయలుదేరి వస్తున్నాను. నేను నిన్న ఈవినింగ్ టైంలో బయలుదేరి వస్తున్నప్పుడు నేను ఐ ప్రేడ్. ఎలా ప్రే చేస్తాము? మనం ఏమన్నా కూర్చొని ఒక 10 minutes ప్రేయర్ చేస్తామా? అలా కాదు. ఈవెన్ ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు, దేవా, పక్కన వాళ్ళతో ఏదో ఒక మాట మాట్లాడటానికి సహాయం చేయండి. నిన్నటి దినాన కుదరలేదు, అది వేరే విషయము. ఎవరో ఒక స్త్రీ కూర్చోవటం వల్ల, ఆవిడ కొద్దిగా రిజర్వ్ గా ఉండటం వల్ల. బట్ ఎక్కడికక్కడ మనము ఈ ఫెయిత్ ని అప్పటికప్పుడు అక్కడికక్కడ మనము ఎక్సర్సైజ్ చేయడానికి, దాన్ని వర్క్ చేయించడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇట్ ఈస్ బై ఫెయిత్ వి వాక్ అన్నది మనకి దేవుడు ఇచ్చినటువంటి మాట. కాబట్టి ఫెయిత్ అన్నది మనలో ఆల్రెడీ ఉంది, దేవుడు ఇచ్చాడు మనకి. ఆయన్ని నమ్మాము అంటే ఆయన్ని చూడకుండా, తోమ అంటాడు కదా, నువ్వు తోమాతో ప్రభు అంటాడు ఏమని, నువ్వు చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు అనేసి లాస్ట్ టైం ఇప్పుడు మనం ధ్యానించుకున్నాం ఈ మాటని. కాబట్టి చూడక నమ్మిన మనము ధన్యులము. ఆ ధన్యత మనలో ఉన్నది, ఆ యొక్క విశ్వాసం మనలో ఉన్నది. ఈ రోజున మనం దాన్ని ఎక్సర్సైజ్ చేయించాలి. ఎలాగ చేయిస్తాము మనము దీన్ని ఎక్సర్సైజ్ ఎలా చేయిస్తాము? అండర్స్టాండ్ సింపుల్ థింగ్స్. అంటే ఈ రోజున ఏంటి, నేను నీళ్ళ మీద నడుస్తాను, లేదు అంటే కనుక నేను ఏదో ఒక అద్భుతం చేస్తాను. నో, ఇట్ ఈస్ నాట్ సెల్ఫ్ సీకింగ్. ఫెయిత్ ఈజ్ నాట్ అబౌట్ సెల్ఫ్ సీకింగ్. నీ గురించి నువ్వు డబ్బా కొట్టుకోవటము లేదా ఇతరుల గురించి డబ్బా కొట్టడము కాదు ఫెయిత్ అంటే. ఫెయిత్ ఈజ్ అబౌట్ స్టేయింగ్ స్ట్రాంగ్ ఇన్ ఫర్గివ్నెస్. ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ఫర్గివ్ చేయగలగటం. ఎటువంటి సిచ్యువేషన్స్, ఎటువంటి విషయాలు జరుగుతున్నా సరే, ఎంత విచ్ఛిన్నంగా విషయాలు జరుగుతున్నా సరే, దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. దేవుడు ఇంకా సింహాసనం మీదే ఉన్నాడు. దేవుని యొక్క సింహాసనం దగ్గరికి ప్రతిరోజు నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను. దేవుడు ప్రతిరోజు నాతో మాట్లాడుతున్నాడు. దట్ ఈస్ ద ఫెయిత్ విచ్ వి నీడ్ టు ఎక్సర్సైజ్ అనేసి దేవుడు అడుగుతున్నాడు. అదే రకంగా మన యొక్క అనుదిన జీవితంలో కూడా పరీక్ష రాయటానికి వెళ్తున్నాము. లార్డ్, డన్, ఇట్ ఈస్ అ డన్ డీల్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తాం. ఈ రోజున ఏమో తెలియదు నాకు, కుటుంబంలో ఏమన్నా చిన్న చిన్న కలహాలు, చిన్న చిన్న పొరపచ్చలు ఉన్నాయేమో. బై ఫెయిత్ వాటిని అధిగమించండి. సానుభూతి పెరగాలి మనలో. ఫెయిత్ ఉంది అంటే మనలోనికి క్షమాగుణం పెరగాలి. క్షమాగుణం పెరుగుతున్నప్పుడు దాంతో పాటు అటాచ్మెంట్ గా మనలోనికి ఆ సానుభూతి అన్నది పెరగాలి. ఎటువంటి పనులు చేస్తున్నందువల్ల, వాళ్ళు అలసిపోయినందువల్ల ఒక మాట అన్నారు మనల్ని, ఇట్స్ ఓకే. దాట్ ఈస్ ద ఫెయిత్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ us. అటువంటి ఫెయిత్ ని మనము వర్క్ చేయించేటట్లుగా చూడటము చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రోజున దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడాడు. ఏమని చెప్పి అంటే, ఫర్గివ్నెస్ అండ్ దెన్ ఫెయిత్ ఆర్ ఇంటర్లింక్ అన్నటువంటి విషయం చాలా ఖచ్చితంగా మాట్లాడాడు అన్నది తెలుసుకోగలుగుతున్నాం. అండ్ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్. ఆయన ఎప్పుడు కూడా మన పట్ల ఆ ఫెయిత్ ని ఎప్పుడు కూడా ఆయన మన పట్ల కనపరుస్తూనే ఉన్నాడు. నెవర్ ఎవర్ హి హస్ టేకెన్ అవే దట్ ఫెయిత్ ఫ్రమ్ us. ఆయన యొక్క విశ్వసనీయత ఎప్పుడు కూడా మనము క్వశ్చన్ చేయలేము. బికాజ్ ఆయన యొక్క స్వభావం అది. ద వెరీ మీనింగ్ ఆఫ్ అవర్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ గాడ్ అన్న విషయం. ఒక ఎగ్జాంపుల్ చెప్పి మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
చార్లెస్ బ్లాండిన్ అనేసి ఒక ఆయన నయాగరా వాటర్ ఫాల్స్ మీద, అంటే యుఎస్ఏ సైడ్ నుంచి కెనడా సైడ్ వరకు సుమారుగా కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క వాటర్ ఫాల్స్ చాలా ఫోర్స్ గా పడుతూ ఉంటాయి, బలమైన గాలి వీస్తూ ఉంటుంది. టైట్ రోప్ వాకింగ్ చేస్తాను అని చెప్పి నిర్ణయం తీసుకొని సాధన చేసి రోప్ వాకింగ్ బిగించేస్తాడు. ఇది అనౌన్స్ చేస్తాడు, పలానా తారీఖున నేను ఈ రోప్ వాక్ చేస్తున్నాను, చూడదలుచుకున్న వాళ్ళందరూ రండి అనేసి. సుమారుగా కొన్ని వేల మంది అక్కడ పోగవుతారు. ఇది నిజమేనా? ఇది జరగబోయే విషయమేనా? ఏది ఇంత గాలి ఉన్నప్పుడు, ఇంత రకాలుగా ఈ తుప్పర పైకి ఎగురుతున్నప్పుడు, ఇంత భయంకరమైన కండిషన్స్ లో నిజంగా ఈయన ఈ రోప్ మీద వాక్ చేయగలుగుతాడా అనేసి. సో యుఎస్ఏ సైడ్ నుంచి బిగిన్ చేశాడు ఆయన యొక్క వాక్. చేస్తూ చేస్తూ కెనడా సైడ్ కి సక్సెస్ఫుల్ గా ఆయన రీచ్ అయిపోయాడు. రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మైక్ తీసుకొని, ఇప్పుడు నేను బ్లైండ్ ఫోల్డెడ్, అంటే నేను కళ్ళకి గంతలు కట్టుకొని నేను మళ్ళీ ఇప్పుడు కెనడా సైడ్ నుంచి యుఎస్ఏ సైడ్ కి నేను మళ్ళీ నడవబోతున్నాను. ఎవరైనా నాతో పాటు రావటానికి ఇష్టపడుతున్నారా అని చెప్పి అడుగుతాడు. ఎవరు కూడా మాట్లాడు. నెక్స్ట్ అతను మళ్ళీ కళ్ళకి గంతలు కట్టుకొని కెనడా సైడ్ నుంచి యుఎస్ఏ సైడ్ వరకు మళ్ళీ నడుస్తాడు. నడిచిన తర్వాత యుఎస్ఏ సైడ్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అనౌన్స్మెంట్ చేస్తాడు. ఏమని అంటాడు అంటే, ఇప్పుడు ఎవరైనా 2 సార్లు నేను మీకు నడిచి చూపించాను కదా, ఇప్పుడు ఎవరైనా వస్తారా నాతో పాటు? మిమ్మల్ని అటేప్ సైడ్ కి తీసుకెళ్తాను, మీకేం పాస్పోర్ట్ అక్కర్లేదు కెనడాలోకి వెళ్ళటానికి అని చెప్పి అడుగుతాడు. మనం అక్కడ ఉంటే ఉన్నాం అనుకుందాం కొద్దిసేపు, ఎవరైనా వెళ్తామా? మోస్ట్ ప్రాబబులీ నో కదా. కానీ ఒక మనిషి చెయ్యెత్తాడంట. ఒక మనిషి చెయ్యెత్తి నేను వస్తాను చార్లెస్ అని చెప్పి వెళ్ళాడంట. చార్లెస్ ఆయన ఎక్కించుకున్నాడు. ఆయన భుజం మీద ఎక్కించుకొని నడుచుకుంటూ తిరిగి మళ్ళీ యుఎస్ఏ సైడ్ నుంచి కెనడా సైడ్ తీసుకొచ్చారంట. ఇప్పుడు ఈ విలేకరులందరికీ చార్లెస్ ఇంటర్వ్యూ చేయటం కాదు, ఇతను ఎలా నడవగలిగాడు, ఇతను ఎలాగా నమ్మాడు చార్లెస్ ని అని చెప్పినటువంటి సందేహం వచ్చిందంట. సందేహం వచ్చి ఈయన ఇంటర్వ్యూ చేయటం బిగిన్ చేశారంట. ఎవరైతే చార్లెస్ యొక్క భుజం మీద ఎక్కి వచ్చాడో అతన్ని. అతను అన్నటువంటి మాట ఒకటి, ఐ నో చార్లెస్. నాకు చార్లెస్ ఎవరో తెలుసు. ఇన్ఫాక్ట్ చార్లెస్ కి నేను మేనేజర్ కింద వ్యవహరిస్తున్నాను. ఐ నో ద ఎబిలిటీ ఆఫ్ చార్లెస్. ఆయనకున్నటువంటి సామర్థ్యం ఏంటో నాకు తెలుసు అని చెప్పాడు. టుడే ఈరోజు మళ్ళీ ఇంకొక ప్రశ్న మన ముందుకు వస్తున్నది. మనకి యేసుక్రీస్తు ప్రభు వారు తెలుసా? తెలుసు, ఖచ్చితంగా, వితౌట్ ఎనీ డౌట్ మనకు తెలుసు. తెలిస్తే ఎంత బాగా తెలుసు, ఎక్కడ వరకు వెళ్ళగలగటానికి, ఎంత దూరమైనా వెళ్ళటానికి రెడీ అయినా యేసుక్రీస్తు ప్రభు వారి కోసం అనేసి. అటువంటి విశ్వాసము నేను కనుగొందునా అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. నేను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఇటువంటి విశ్వాసమును నేను కనుగొందునా అన్నటువంటి ఆ ప్రశ్న మనల్ని ఎల్లప్పుడూ కూడా శోధిస్తూ ఉండాలి. ఆయన మనకిచ్చినటువంటి ఆ విశ్వాసం ఏదైతే మన హృదయంలో పెట్టుకొని ఉన్నామో, ఆయన మనకిచ్చినటువంటి విశ్వాసము దేన్నైతే మనం అంతకంతకు ప్రతిరోజు పెంచుకోవటానికి ఆయన యొక్క వాక్య పఠనం ద్వారా, ఆయన యొక్క వాక్యం యొక్క మెడిటేషన్ ద్వారా చేస్తూ ఉన్నాము, అంతకంతకు మనలోనికి క్షమాగుణం పెరుగుతున్నదా? ఇతరుల పట్ల సానుభూతితో వ్యవహరించగలుగుతున్నామా? మనము క్షమించే గుణం పెరుగుతున్న కొలది కూడా మనలోనికి విశ్వాసపు పరిమాణాలు పెరిగే అవకాశం. మనలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని వర్క్ అయ్యేటటువంటి విశ్వాసమైనా యాకోబు పత్రిక మనల్ని అడిగినట్లుగా, ఈజ్ ఇట్ వర్కబుల్ ఫెయిత్? ఈజ్ ఇట్ వర్కింగ్ ఫెయిత్? ఈజ్ యువర్ ఫెయిత్ వర్కింగ్ అని చెప్పి అడిగినట్లుగా
కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాము, దేవుడి దగ్గరికి వెళ్దాము. మరి ఒకసారి దేవుని దగ్గర ఒప్పుకుందాము. దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి ఫెయిత్ చాలు. ప్రతిరోజు మీరు మాకు అందిస్తున్నటువంటి వాక్యమును బట్టి మా యొక్క ఫెయిత్ అంతకంతకు ఇంక్రీజ్ అవుతున్నది తండ్రి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ నాలెడ్జ్. కేవలము మా యొక్క మేధస్సు పెరగటం కాదు తండ్రి, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. మేధస్సు పెరిగినందువల్ల ఎటువంటి ఉపయోగము లేదు నాయన. కానీ మాలోనికి ఖచ్చితంగా నీ పట్ల నీవు మా జీవితంలో ఏమై ఉన్నావో, ఎంతటి గొప్ప కార్యములు చేశావో అన్నటికీ మించి పాపినైన నన్ను రక్షించావు, నా యొక్క హృదయాన్ని మార్చావు. ఇంతకు మించినటువంటి అద్భుతం ఇంకేది లేదు నాయన. అయినప్పటికీ కూడా తండ్రి, నా యొక్క విశ్వాస జీవితంలో, నా ఈ పరుగులో తండ్రి, అనేక మార్లు పడిపోయాను నాయన. అనేక మార్లు హేయమైన రీతిగా ప్రవర్తించాను నాయన. అనేక సార్లు నీ రక్తమును నా కాళ్ళ కింద తొక్కివేశాను నాయన. అయినప్పటికీ కూడా ఒక చంటి బిడ్డను ఏ రకంగా అయితే ఎత్తుకుంటావో అలా ఎత్తుకున్నావు. ఏ రకంగా అయితే నీ గుండెలు కానించుకొని తండ్రి నాకు లాలపాట పాడతావో ఆ రకంగా నాకు జోలపాట పాడావు. నీకు వందనాలు ఆయన, వందనాలు. అనేకములైనటువంటి నా పాపములు క్షమింపబడి ఉండగా తండ్రి, ఎర్రనివైన నా పాపములు క్షమింపబడిన విధంగా తండ్రి, నేను కూడా నా సాటి సహోదరులను అనేక సిచ్యువేషన్స్ లో ఎదురయ్యే కండిషన్స్ లో ఆ యొక్క ఫర్గివ్నెస్ ని ఎక్సర్సైజ్ చేయడానికి సహాయం చేయండి. నాకు మీరు ఇచ్చిన ఆ విశ్వాసాన్ని వర్క్ చేయించడానికి సహాయం చేయండి. మీరు నాకు ఇచ్చినటువంటి ఆ విశ్వాసం ద్వారా తండ్రి, నేను ఖచ్చితంగా ఈ యొక్క క్షమాగుణాన్ని నేను చూపించగలుగుతాను. చూపించగలిగారు నాయన. మీరు పౌలు చూపించగలిగాడు నాయన. ఆయన కొడుతున్నప్పుడు చూపించండి ఆయన అటువంటి క్షమాగుణాన్ని. ఆయన్ని తిడుతున్నప్పుడు క్షమించగలిగాడు ఆయన. నేను పానార్పముగా పోయబడినా పర్లేదు, కానీ నా సహోదరులు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరగాలి. వారి యొక్క క్రియల ద్వారా కాదు, విశ్వాసం ద్వారా మాత్రమే అనేసేసి వారి గురించి పరితపించండి. అటువంటి పరితాపం చెందేటటువంటి మనస్సు మాకు అనుగ్రహించండి. నాలెడ్జ్ puffeth up. Yes, Lord. It's not about knowledge. It's always about faith. Faith ద్వారా మాలోనికి సంక్రమించేటటువంటి ఆ ఫర్గివ్నెస్, ఏ రకంగా మేము సానుభూతి కలిగి ఉండేటంగా మా యొక్క ఫెయిత్ ని వర్క్ చేయించాలి. స్పష్టంగా మాట్లాడారు. మీకు వందనాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ దినమంతటిలోనూ విశ్వాసములో కొనసాగుతూ తండ్రి, క్షమించే గుణములో ఎదగటానికి సహాయం చేయమని, ఎదుటివారి యొక్క దుర్భాష, ఎదుటివారి యొక్క మాట, ఎదుటివారి యొక్క ప్రవర్తన ఎందువల్ల అలా ఉందో అనే విషయం అర్థం చేసుకుంటూ ముందుకు సాగటానికి మాకు కావలసినటువంటి ఆ విశ్వాసం నిచ్చి ముందుకు నడిపించమని, మిమ్మల్ని మీరు మహిమపరుచుకోమని, మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్య నామంలో మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ మై డియర్ బ్రదర్ సుధాకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా అందరి తరపున మీకు థ్యాంక్స్ చెప్తానండి. మరి ఓవర్ టు ప్రదీప్ అన్న ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్.
మరోసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. సోదరుడు సురేష్ బాబు గారు ఈ వర్తమానాన్ని కంక్లూడ్ చేయాలని వారిని కోరుతూ ఉన్నాము. వినిపిస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ప్రాతకాల ఆరాధనలో సుధాకర్ రెడ్డి గారు చాలా విలువైన సందేశాన్ని మన దృష్టికి తీసుకొని వచ్చారు. ఆయనకు వ్యక్తిగతంగా నేను మనందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. 2 ప్రాముఖ్యమైన అంశాలను ఆయన మన దృష్టిలోనికి ఈరోజు తీసుకొచ్చారు. ఒకటి, విశ్వాసంలో మనం ఎలా కొనసాగగలం. రెండవది, విశ్వాసాన్ని మనం ఎలా వృద్ధి చేసుకోగలం. ఈ 2 ప్రాముఖ్యమైన అంశాల పైన ఈరోజు చాలా విలువైన విషయాలు ఆయన మన దృష్టికి తీసుకొచ్చారు. మొదటిది, ప్రభువు మన దగ్గర నుండి ఎదురు చూస్తున్నది విశ్వాసం మాత్రమే. అంతకుమించి ఇంకా ఏమి ఎదురు చూడటం లేదు. అది తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉన్న దేవుని స్వభావం గురించి మాట్లాడుతూ ఆయన మనల్ని ముందుకు తీసుకెళ్లారు. దేవుడు తన స్వభావానికి వ్యతిరేకంగా దేనిని చేయడు. మన పట్ల ఆయన ఎల్లప్పుడూ విశ్వసనీయత కనబరుస్తున్నాడు. మనం విశ్వాసాన్ని కలిగి ఉండకపోయినా ఆయన మాత్రం మన పట్ల విశ్వసనీయతను కనబరుస్తున్నాడు. బైబిల్లో ఉన్న అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాల ద్వారా మన జీవితాన్ని మార్పు చేయడం కోసమే వాటన్నిటిని వ్రాయించి ఉంచాడు. మనం ఎంత విశ్వాసాన్ని కనబరుస్తున్నాం అనేది విషయాన్ని ఇతరులను ఎంత క్షమిస్తున్నాం అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. సో ఇతరులను మనం క్షమించటానికి పూనుకున్న కొలది మన విశ్వాసం వృద్ధి చెందుతుంది. మనలో దేవుని యొక్క దీనత్వం, ఆయన యొక్క సాత్వికం కూడా మనలో చోటు చేసుకుంటాయి. ఇతరులను క్షమించే కొలది వారి పట్ల మనలో సానుభూతి పెరుగుతూ పోతుంది. దేవుడే మన పట్ల దీనత్వాన్ని, సాత్వికాన్ని, సానుభూతిని కనబరిచినప్పుడు దానిని ఇతరుల పట్ల కూడా మనము ప్రదర్శించవలసిన వారమై ఉన్నాం. క్షమించే కొలది మన విశ్వాసం వృద్ధి చెందుతుంది. మనం ఎంత ఇతరులను క్షమిస్తే అంతగా మన విశ్వాసాన్ని మనం వృద్ధి చేసుకోవడానికి వీలవుతుంది. ఇతరులను క్షమించటం అనేది వారి పట్ల మనం కలిగి ఉన్న కన్సర్న్ పైన ఆధారపడి ఉంటది. విశ్వాసం అనేది ఒక స్టాటిక్ ఫోర్స్ కాదు, అది ఒక డైనమిక్ ఫోర్స్. దాన్ని మనం అలా ఒక రాతిలాగా ఆడ పడవేసి ఉంచితే ఉండేది కాదు. అది ఒక మొక్కలాగా, వృక్షంలాగా వృద్ధిలోకి వచ్చి ఫలాల్ని అందిస్తుంది. అది విశ్వాసాన్ని మనం ఎల్లప్పుడూ కూడా కార్యాచరణలోకి దించాలి. దేవుని యందు, ఇతరుల పట్ల, రెండింటి యందు మనము కన్సర్న్ కలిగి ఉన్నప్పుడే అది మనలోకి ప్రవేశిస్తుంది. మనలో ఆల్రెడీ చూడకపోయినా నమ్మగలిగిన ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఆ యొక్క విశ్వాసాన్ని మనము యాక్షన్లోకి తీసుకురావాలి. ఒకటి. రెండవది, ఆ జ్ఞానము కంటే విశ్వాసం గొప్పది. మనకున్న జ్ఞానము మనం అతిశయించేటట్టు చేస్తుందేమో కానీ విశ్వాసము మాత్రము ఇతరుల పట్ల కన్సర్న్ కలిగి వారిని క్షమించటం, వారి పట్ల సానుభూతి కలిగి ఉండటానికి అది మనకు సహాయపడుతుంది. ఇతరులను యాక్సెప్ట్ చేయాలి. వారు మనం అనుకున్నట్లు ఉంటేనే వారిని మనం అంగీకరిస్తాం, లేకపోతే వారిని తిరస్కరిస్తాం అనేది కాదు దేవుని స్వభావం. మనం ఎలాగున్నా దేవుడు మనల్ని అంగీకరించాడు. ఇతరులు కూడా ఎలా ఉన్నా వారిని మనం అంగీకరించేటట్టు చేసేదే నిజమైన విశ్వాసం. ఫర్గివ్నెస్, ఫెయిత్ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్. ఇవి 2 ఒకదానితో ఒకటి అనుసంధానం అయి ఉన్నాయి అనేది చెప్పి చివరికి చార్లెస్ యొక్క నయాగరా ఫాల్స్ మీద ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ను చెప్పడం ద్వారా విశ్వాసాన్ని మనం ఎలా యాక్షన్లోకి తీసుకువెళ్తామో చెప్తున్నాడు. ఒక చివరి ఛాలెంజింగ్ క్వశ్చన్ ఏంటంటే, మనము ఎవరో మన దేవుడికి తెలుసు, మన దేవుడు ఎవరో మనకు తెలుసా? ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో మనకు తెలుసా? ఆయన శక్తి సామర్థ్యాలు మనకు అర్థమై ఉంటే ఆయన పట్ల విశ్వాసం మనము సన్నబడకుండా చూసుకోవడానికి జీవితం అంతా మనము ప్రయత్నం చేస్తాం. కాబట్టి విశ్వాసంలో కొనసాగటమే దేవునికి మనం ఇవ్వగలిగిన ఒక గొప్ప బహుమానంగా సహోదరులు మనకు చెప్పారు. సుధాకర్ రెడ్డి గారికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. ఓవర్ టు ప్రదీప్ కుమార్ గారు.
థ్యాంక్ యూ సురేష్ బాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుందామండి. కొంత సమయం మనం ప్రార్థనలో గలుపుదాము. నిజమైన విశ్వాసంలో కొనసాగడం అనే ఆ బహుమతిని మనం ప్రభువుకి ఇవ్వగలుగుతున్నామా? దేవుడు ఎన్నో ఇచ్చాడు, మనకి ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన తన దీనత్వాన్ని చూపాడు, ఆయన తన సానుభూతిని మన పట్ల చూపాడు. అటువంటిది మనం కలిగి ఉండటం, మనం చూపించటమే విశ్వాసం అనే సంగతిని దేవుడు మన మధ్యకు తీసుకుని వచ్చాడు. ప్రార్థన చేసుకుందాము. మన విశ్వాస జీవితం, విశ్వాసం పట్ల మన వైఖరి, మన యొక్క తీర్మానం ఎలా ఉందో పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ఎంత దృఢంగా మనం ప్రభు మీద మన విశ్వాసాన్ని ఉంచగలుగుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరైనా ఒక్కరు సందేశం మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండేలాగా దయచేసి ఎవరైనా ఒక్కరు అందరి కోసం ప్రార్థన చేయాలని నేను కోరుతున్నానండి. ప్రేమ కృప నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని దర్శించిన రీతిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరుస్తున్నాం తండ్రి. ప్రభు మెదడు మాకు దొరికినట్టుగా ప్రభా మా ఆత్మలను ప్రభా ఉదయ కాలంలో మీరు పోషిస్తున్న విధానాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతున్నాను రాజా. దేవా, ఎంత ప్రేమ నా పైన ప్రభా, నీకు ప్రతి ఉదయం బలమైనటువంటి ఆహారంతో నా ఆత్మను పోషిస్తున్నందుకు, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభా, విశ్వాసమునకు కర్తవు నువ్వు నాయన. విశ్వాసం అంటే ప్రభా, మీరు మా ఎడలో చూపించిన విశ్వాసం ఎప్పటికైనా ఎన్ని తప్పులు చేసినా నా రక్తంలో కడగబడిన బిడ్డ నా దగ్గరే ఉంటుంది, నా దగ్గరకు వస్తుంది అనేటువంటి మీ యొక్క సమస్త మానవాళి పైన మీ విశ్వాసాన్ని బట్టి ప్రభా, వీరందరి కోసం మీరు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి ప్రభా నా తండ్రి, అట్టి విశ్వాసం మాలో కూడా ఉండాలని, మేము మనుషుల్ని క్షమించాలని ప్రభా, ఈ ప్రత్యేకంగా ప్రభా మాలో ఉన్నటువంటి ఆయాసాన్ని ప్రభా మేము తొలగించుకొని మిక్కుటమైన మీ ప్రేమను మాత్రమే మా చుట్టూ వెదజల్లటానికి ప్రభా నాయన, ఈ దినం మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ ప్రత్యేకమైనటువంటి ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ దాసుడిని ప్రభా నాయన, మీరు మీ యొక్క బూరగా మరి మాట్లాడినటువంటి ఉపయోగపడినటువంటి మీ దాసుడిని ఆశీర్వదించి దీవించండి. ఈ యొక్క మరి మంచి అవకాశాన్ని కలిగించినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. అనేకులకి ప్రభా ఇది ఆశీర్వాదకరంగా ఉండగలగటానికి ప్రభా కృప చూపించమని వేడుకున్నాం. చాలా మంది ప్రభు ఆకలితో నా తండ్రి తృప్తి లేనటువంటి ఆయన రుచించని మరియు ఆహార పదార్థాలతో ఎంతో మంది ఆత్మలు విలవెల్లాడుతున్నాయి ప్రభా నాయన. రుచికరమైనటువంటి బలమైన ఆహారం ప్రభు అనేకులకి అందటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా నా తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి మాటలను ప్రభు మా జీవితంలో ఎక్సర్సైజ్ చేయడానికి సహాయం చేయండి దేవా. మిమ్మల్ని పోలి నడుచుకునేటువంటి కృప ఇదేనని, మీ సిలువను ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించటం అంటే ప్రభా ఇదేనని ప్రభా ఆయన, నెమ్మదికరమైనటువంటి జీవితం ఎలా అంటే సమస్త భారం మీ మీద వేయటమేనని ప్రభా నాయన, క్షమించటం గురించి నాయన, ప్రేమించటం గురించి మీరు మాకు నేర్పించినందుకు, మా విశ్వాసాన్ని ఎలా వాడాలో ప్రభా మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ దినం ప్రభా రాబో దినాలన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరుస్తూ యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 దేవునికే మహిమ, దేవునికే స్తుతి కలుగును గాక. ఆమేన్. మీరు కూడా ఈ విధంగా స్పందించడం బట్టి మేము దేవుణ్ణి స్తుతిస్తున్నాము, దేవుణ్ణే కనపరుస్తున్నాం. మమ్మల్ని మేము కంటిన్యూస్ గా తగ్గించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. దేవునికి ఘనత కలుగును గాక. ఈ దినం సోదరి లిల్లీ ఫెలిక్స్ గారు వైజాగ్ నుంచి జాయిన్ అయ్యారు. మీకు ప్రత్యేకమైన స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అలాగే జోసెఫ్ గారు కూడా జాయిన్ అయ్యారు. మీకు కూడా స్వాగతాన్ని, ప్రత్యేకమైన స్వాగతాన్ని. అలాగే ఇంకా నూతనంగా జాయిన్ అయిన వారు, ఈరోజు లాగిన్ అయిన వారికి ప్రత్యేకమైన స్వాగతాన్ని తెలియజేస్తున్నాము. కొంత సమయం మనం ప్రార్థనలో గడుపుదామండి. దయచేసి అందరూ ఏకీభించండి. ఒకవేళ మీరు నోట్ చేసుకోలేకపోయినా, ఒకవేళ క్రమబద్ధంగా ప్రార్థన చేయలేకపోవటానికి భయపడుతూ చేయకుండా ఉండకండి. దయచేసి మీకు ప్రేరణ ఉంటే ఆ పేర్లు ప్రస్తావిస్తూ దయచేసి ప్రార్థన చేయాలని కోరుతున్నాము. హనీ ప్రీతి అనే పాప కొరకు మనం
మొన్న ప్రార్థన చేశాము. గత కొద్ది రోజులుగా ప్రార్థన చేశాము. 3 సంవత్సరాల పాప, అమ్మాయి నిన్న చనిపోయారు, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. ఆ బిడ్డ కొరకు, కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాము. అలాగే ఇందుబాల సోదరి గారి తండ్రి కూడా చనిపోయారు. ఈ దినం మెమోరియల్ ప్రేయర్ జరుగుతుంది. కుటుంబ ఆరాధన కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. శ్రీమతి మరియమ్మ గారి కొరకు 81 సంవత్సరాలు, ఆవిడ కొరకు మనం ప్రార్థన చేస్తాం. చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది. మన జీవానంద కుమారి వాళ్ళ మదరు, ఆమెకు ఇంకా రికవరీ కొరకు మనం ప్రార్థన చేద్దాము. రేపు జూలియస్ గారు వాక్యాన్ని బోధించబోతున్నారు, వారి కొరకు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. దయచేసి ఈ ప్రార్థన మనవులు హనీ ప్రీతి ఫ్యామిలీ కొరకు, ఇందుబాల సోదరి గారి కంఫర్ట్ కొరకు, అలాగే మరియమ్మ గారి కొరకు ప్రార్థన చేద్దాము. జ్ఞాపకం చేసుకోండి, సోదరుడు ఆశీర్వాదం గారి కొరకు మన ప్రార్థన దయచేసి కొనసాగిద్దాము. ప్రభు ఆ బిడ్డను స్వస్థపరచాలి, రక్షణ భాగ్యాన్ని ఇవ్వాలి, బిడ్డలకు రక్షణ భాగ్యాన్ని ఇవ్వాలి, సోదరికి గొప్ప సంతోషం, గొప్ప సాక్ష్యం దేవుడు ఇవ్వాలని మనం విశ్వాసంతో ప్రభుని అడగాలని నేను మిమ్మల్ని మనవి చేస్తున్నాను. దయచేసి ఎవరైనా ఒకరు ఈ ప్రార్థన మనవుల కొరకు ప్రార్థించాలని నేను కోరుతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప సత్య సంపూర్ణుడా, నా దేవా, మా ప్రభు, మా కొరకే ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రభా దేవా, నువ్వెంత మంచి దేవుడవు ప్రభా. మా పక్షాన నీ యొక్క ప్రేమను, కృపను, కనికరమును, దయను, జాలిని తండ్రి విడువక నిత్యము ఎల్లప్పుడూ దేవా మా పక్షాన వెల్లడి చేస్తున్న దేవుడు అయినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. ఇదిగో నా దేవా, ఈ ఉదయకాల సమయంలో మరి ప్రభా విశ్వాసంలో తండ్రి నాయనా మరి ఏ రీతిగా కొనసాగాలో ఆ విశ్వాసంలో ఉన్నప్పుడు ప్రభా క్షమాపణ మరి ప్రభా తండ్రి దేవా హంబల్నెస్ ఎలా కలిగి ఉండాలి మరి ఒక్కసారి మాట్లాడి విశ్వాసాన్ని బలపరిచినందుకే నీకు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను ప్రభా. అవును తండ్రి, ఈ సత్యము ప్రభా నా దేవా, నీ యొక్క వాక్యమే ప్రభా. ప్రతి దినము తండ్రి ఈ వాక్యం నాతో పోషిస్తూ బలపరుస్తూ నైనా నువ్వు ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ఇదిగో దేవా మరి ప్రభా ఈ సమయంలో తండ్రి మరి గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి దేవా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నా దేవా గత 2 రోజులుగా మరి నా భర్త పడినటువంటి ఆ యొక్క వేదనలో ప్రభా కుటుంబంగా భారం కలిగి ప్రార్థించిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు దేవా. అవును తండ్రి, విశ్వాసంలో నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు తండ్రి నిజముగా ప్రభా నాయన నిన్నటి దినం నువ్వు చేసినటువంటి అద్భుతమైన ఆశ్చర్య కార్యము ప్రభా నాయన 12 గంటలు ప్రభా, ఎంతో ప్రభా వేదన బాధ ప్రభా, ఆ వేదన కంటే మరణం వేలని తను ఎన్నోసార్లు తలంచుకున్నాడు ప్రభా. కానీ తండ్రి నిన్న ఉదయకాలం నుంచి ఈ సమయం వరకు ప్రభా నీవిచ్చినటువంటి ఆ ప్రశాంతమైనటువంటి నెమ్మదిని బట్టి ప్రభా నీకు నాయన ప్రతి ఒక్కరి ప్రార్థనను నువ్వు విన్నందుకు నీకు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా నా దేవా, ఈ రీతిగా విశ్వాసాన్ని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రంలో ప్రభా. నా భర్తకి ఇచ్చిన నెమ్మదిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థించిన ప్రతి బిడ్డను బట్టి మీకు కోట్లానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, కుటుంబంగా నా దేవా మేమందరం చేరి నీ సన్నిధిలో ప్రార్థించడానికి ప్రతి ఉదయం దేవా మరి ప్రభా నీ వాక్యంతో పోషిస్తూ ఆ దినముకు కావలసినటువంటి సిద్ధపాటునిస్తూ బలపరుస్తూ తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రం. ఇది కేవలం నీ యొక్క ఏర్పాటే ప్రభా. అవును తండ్రి, కన్న తల్లి వల్లే నువ్వు హక్కును చేర్చుకుని విడువక ఎడబాయని దేవుడు అయినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో ప్రభా మరి నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నావు ప్రభా. అంతైతేనైనా అనే ప్రియ కుటుంబానికి ప్రభా ఆదరణను తండ్రి సమాధానమును దైత్యమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి తల్లిదండ్రులను ప్రభా, నీవు మాత్రమే ఓదార్చగలవు ప్రభా. దేవా వారి యొద్దకు ఎవరైతే వెళ్తారో తండ్రి కేవలం నీ యొక్క మాటలు వారి నోటి నుండి వచ్చే నాయన ఆ తల్లిదండ్రుల హృదయానికి నెమ్మదిని కలుగు చేయనట్లు దేవా మీరు వారితో మాట్లాడి ప్రభా వారికి ఆదరణను మీరే అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాను ప్రభా. అదే రీతిగా నాయన ఇందుబాల సిస్టర్ వాళ్ళ ఫాదర్ గారి విషయంలో కూడా తండ్రి ఆ కుటుంబానికి నెమ్మదిని అనుగ్రహించండి. వాళ్ళ కుడికిన ప్రభా
మరి ఆయన జీవిత సాక్ష్యమును బట్టి ప్రభా నా దేవ అక్కడికి వచ్చిన వారితో మీరు మాట్లాడి ప్రభా వచ్చిన వారిని కూడా బలపరచమని ఆ కుటుంబాన్ని కూడా బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అదే రీతిగానైనా మరి అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి నా తండ్రి మరి నాయన ఆమెకి మంచి ఉపశమనం దయచేయమని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని కూడా వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రములు. జూలియస్ బ్రదర్ గారు జ్ఞాపకం చేసుకో ప్రభా. హృదయం ఎరిగిన దేవుడవు నీవు ప్రభా. మరి వారు వెళ్తున్నటువంటి ఈ యొక్క తండ్రి మరి పీరియడ్ లో దేవా మీరే సహాయం చేయండి. ఇంతవరకు కృప చూపించారు ప్రభా. నీ మీద ఆధారపడి ఉంటుండగా దేవా సహాయం చేయండి. మరి ప్రభా కావాల్సిన ట్రీట్మెంట్ విషయం అంతట్లో ప్రభా మా జ్ఞానం సరిపోదు ప్రభా. అవును తండ్రి, ఈ రోజు విన్న ప్రకారంగా జ్ఞానము తండ్రి అది మాకు నాయన విశ్వాసాన్ని తండ్రి నాయన పెంపొందించలేదు కనుక నా తండ్రి నీ మీద విశ్వాసంతో నీవు ఇచ్చిన ఆలోచనతో ప్రభా ఆ కుటుంబం ముందుకు సాగగలిగినట్లు ప్రతి విషయంలో ప్రభా మీరే సహాయం చేయండి. నా దేవా స్వస్థపరచువాడు నీవు కనుక ప్రభా నీ వైపే చూస్తూ అనేకులు ఎన్నో చెప్పొచ్చు కానీ తండ్రి నా దేవా నీవు మమ్మల్ని బలపరిచే దేవుడు కనుక తండ్రి బ్రదర్ విషయంలో కూడా తండ్రి మీరే సహాయం చేయండి. ఆ కుటుంబాన్ని కూడా ప్రభా దినదినం మీరే బలపరిచి విశ్వాసంలో అంతకంతకు ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం. అవును దేవా నైనా మా యొక్క విశ్వాసం ఎక్సర్సైజ్ చేసుకోమంటున్నావు ప్రభా. మీకు స్తోత్రములు తండ్రి. నా దేవా నైనా మీ మీద ఆధారపడి ఉంటుండగా ప్రభా మా మనవులన్నీ ఆలకించి కుటుంబాలను ఆదరించి బలపరచమని దేవా ఇచ్చిన ఈ మంచి సహవాసమును బట్టి అనుదిన ఆహారమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ అనేక మంది విశ్వాసాలను మా జీవితంలో ఉంచి ప్రభా మమ్మల్ని బలపరుస్తూ తండ్రి నైనా మా కొరకే వారు కూడా భారం కలిగి తండ్రి నా దేవ జీవిస్తున్న విధానం బట్టి మీకే మహిమ చెల్లిస్తూ ఈ యొక్క మనల్ని యొక్క సన్నిధిలో పెడుతూ మహిమ గంత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అమేన్ అమేన్. ప్రైజ్ గాడ్. పాస్టర్ ఎంఆర్ జేమ్స్ గారు ముగింపు ప్రార్థన, క్లుప్త ప్రార్థన, ఆశీర్వాదం, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాను. వారికి ముందు 2-3 మాటలు చెప్తాను. తర్వాత బాబీ గారు కూడా ఒక మాట చెప్పాలని నేను కోరుతున్నానండి. ప్రత్యేకంగా ఈ దినం మనల్ని ఆరాధనలో అంకిత ఆశ్రితతో పాటు ఇద్దరు చిన్నారులు చిరంజీవులు శృతి ఆరాధ్య వారిద్దరూ కూడా చాలా చక్కగా పాడారు. చిన్న పాప అయితే నిద్రపోతుంది, సగం హాఫ్ స్లీప్ లో కూడా పడింది. కుటుంబం నేపథ్యాన్ని బట్టి మన పిల్లలు పెరుగుతారు అన్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నామండి. తల్లిదండ్రులు దేన్ని ప్రాధాన్యతగా ఎంచుతారో బిడ్డలు కూడా ఆ మార్గంలో ఎదుగుతారు. దేవునికి స్తోత్రం. ఆ ఇద్దరు చిన్న బిడ్డల కొరకు కుటుంబం కొరకు కూడా జ్ఞాపకం చేసుకోవాలని నేను పాస్టర్ గారిని కోరుతున్నాను. తర్వాత ఒక 2 ప్రకటనలు కూడా నేను నా పక్షంగా చేస్తానండి. దయచేసి మనకి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అనే వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. అందులో మీరు పాల్గొనవచ్చు. ప్రార్థన అయిన తర్వాత వెంటనే లేకపోతే ఫస్ట్ అవర్లోనే దేవుడు మీకు ఇచ్చిన తలంపు కానీ దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదం లేకపోతే మీరు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే దాన్ని మీరు పంచుకోండి. జ్ఞాపకం పెట్టుకోండి, ఇతర ఫార్వర్డ్స్ కంటే మనం మేలు పొందిన గ్రూపు యొక్క ఉద్దేశాన్ని బట్టి మీరు దానిలో కంటిన్యూ అవ్వచ్చు. తర్వాత ఈ లేకపోతే ఈ సమావేశం జరుగుతున్నప్పుడు చాట్ని కూడా మీరు వాడుకోవచ్చు. వాట్సాప్ మొబైల్లో నుంచి కూడా మీరు టైప్ చేయొచ్చు. చాలా మంది పూర్ణిమ గారు లాంటి వాళ్ళు, అరుణ గారు లాంటి వాళ్ళు చాలా మంది ప్రోత్సాహకరంగా వారు చాట్ గ్రూప్స్ లో చాట్ చేస్తున్నారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. పాస్టర్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వడానికి ముందు ఓవర్ టు బ్రదర్ బాబీ. థ్యాంక్ యూ అన్న. మరి ఈ యొక్క పరిచర్య నిమిత్తము మీరు కాంట్రిబ్యూషన్స్, ఆఫరింగ్స్ ఇవ్వాలని ప్రభు మీకు ప్రేరేపణ అనుగ్రహిస్తే ఆల్రెడీ అంతకుముందు అనౌన్స్ చేసామండి. మరి సహోదరులు సురేష్ బాబు గారు అలాగే సహోదరులు ప్రదీప్ కుమార్ గారి యొక్క వీరిరువురి బ్యాంక్ అకౌంట్స్ మన వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ లోని ఈరోజు పెడతామండి. మీరు పంపించినప్పుడు పర్పస్ కూడా మెన్షన్ చేయొచ్చండి. దయచేసి గమనించండి. అంటే ఒక 2-3 సహోదరులు అడిగి ఉన్నారు మరి కాంట్రిబ్యూషన్స్ పంపటం విషయం. మేము మీటింగ్లో చర్చించుకొని ఈ విధంగా అనుకున్నామండి. దయచేసి గమనించండి. అలాగే ఒక చిన్న మనం ఏంటంటే బ్లూటూత్ స్పీకర్ ఉంటుందండి. బ్లూటూత్ స్పీకర్ ఒక 1000 రూపీస్ లేదా 500 నుంచి 1000 మధ్యలో ఉంటాయి. బ్రాండెడ్ అయితే ఇంకొద్దిగా ఎక్కువ ఉంటాయి. అవైతే చక్కగా మరి మంచి పెద్ద సౌండ్ వస్తుంది అనమాట. వీలైతే అది కొనుక్కోమని ప్రోత్సహిస్తుంది. థ్యాంక్ యూ అన్న. ఓవర్ టు ప్రదీప్ అన్న.
ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన గొప్ప దేవ, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. అనుదినము నీ వాక్యం అన్నాతో మమ్మల్ని పోషిస్తున్నందుకు వందనాలు. అనుదినము నీ వాక్యము ద్వారా, ఈ సహవాసము ద్వారా మా విశ్వాసమును వృద్ధి పొందిస్తున్నందుకే నీ వందనాలు. ఈరోజు విశ్వాసము, అలాగనే ఇతరులను క్షమించుట, తగ్గించుకొనుట, ఇతరులకు సానుభూతి చూపుట, ఈ గొప్ప విషయాలను ఆయన మాకు నేర్పించినందుకు వందనాలు. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. ఓ ప్రభా, మేము నమ్మదగిన వారము కాకపోయినా మీ యొక్క స్వభావాన్ని బట్టి మీరే నమ్మదగిన వాడిగా ఎల్లప్పుడూ ఉంటున్నది నీ పద్ధతి. దేవా, దినదినము మీరు మాకు ఇస్తున్న ఈ యొక్క వాక్య జీవాహారం కొరకై మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రములు వందనాలు చూపిస్తున్నాం. అందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా అన్ని విషయాల్లో బలపరచండి. అలాగే వాక్యం షేర్ చేసుకుంటున్న ప్రతి దైవ సేవకుని నాయన మీరు ఇంకా బలపరచండి. రేపు కూడా దివస్కర్ ద్వారా మాకు సిద్ధపరిచిన వర్తమానము మాకు దయచేయండి, మా హృదయాన్ని సిద్ధపరచండి. ఈరోజు పాటలు పాడిన బిడ్డలందరి కొరకును, ముఖ్యంగా చిన్న బిడ్డలు ఇద్దరు, అప్పటికి నేను చూడలేదు నాయన, ఆయనను వినాను. ఇప్పుడు ఆ పిల్లలిద్దరిని కూడా ప్రత్యేకంగా మీరు ఆస్వాదించండి. భవిష్యత్తులో నిన్ను గొప్ప ఆరాధికులుగా, అలాగనే నీ కొరకు జీవించే గొప్ప బిడ్డలుగా తండ్రి, సాక్షులుగా వారిని ఎదిగింప చేయమని దీవించమని ప్రార్థిస్తుంది. మీకే మహిమయు ఘనతయు ప్రభావమును ఆరోపిస్తూ వాక్యం అందించిన, నడిపిస్తున్న, ప్రార్థించిన దైవ సేవకులందరినీ కూడా ఇంకను నిపుణులతో నింపమని వేడుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవే మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకి ఎల్లప్పుడూ నిత్యము తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికి వందనాలు. తిరిగి రేపు కలుస్తున్నాము. దేవుని సన్నిధి మనందరితో నడిపించును గాక. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ అండ్ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ.